అస్మద్గురుభ్యో నమః. భగవద్విషయం 6వ పదిలో 8వ తిరువాయముడి పొన్నుల ఖాళీరో అనే తిరువాయముడిలో 3వ పాసురం 3ాం పార్ట్. ఆళ్వార్లు పక్షుల్ని దూతలుగా పంపుతున్నారు పెరుమాళ దగ్గరికి. మొదటి పాసురంలో పుళ్ళినంగాళ్ళని పక్షులు అని కామన్ గా ఒక పదాన్ని వాడారు. 2వ పాసురంలో కిలిఘోల్ అని చిలకలను పంపించారు. ఈ పాసురంలో ఒండినంగాళ్ చిల ఒండుగళై కురిత్తు కొన్ని తుమ్మెదల గురించి పంపుతున్నారు. కొన్ని తుమ్మెదలని దూతలుగా పంపుతున్నారు ఆళ్వార్లు. ఏం చెప్తున్నారట తుమ్మెదలతోటి ఆళ్వారు? మీరు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళండి, ఆయన దగ్గరికి వెళ్ళండి. ఆయన కిరీటంలో తిరుత్తుజాయ మాల ఉంటుంది. ఆ తిరుత్తుజాయ మాల తేనెలను స్రవింపచేసేదిగా ఉంటుంది. ఆ తేనెని చక్కగా ఆరగించండి. ఆ తర్వాత నా విషయాన్ని తెలియచేయండి. వెంటనే తిరిగి వచ్చి నా తలలో ఆ తేనెని ఊదండి. ఎలా ఊదాలో తెలుసా? నా తలలో, నా శిరోజాలలో ఉన్నటువంటి పుష్పాలలో ఉన్నటువంటి తేనెని కూడా మీరు ఆస్వాదించండి. అదేమిటండి? ఆళ్వార్నాయికి ఇప్పుడు ఆళ్వార్నాయికి శిరోజాల్లో ఉన్న పుష్పాలన్నీ విశ్లేషణలో ఉన్నప్పుడు అవన్నీ ఎండిపోయి కదా ఉంటాయి. తేనెలను స్రవింపచేస్తూ ఉంటాయా? అవి చక్కగా వికసించి ఉంటాయా? తేనెలు స్రవిస్తూ ఉంటాయా అంటే ఇప్పుడు మీరు అడిగాయన్నమాట. ఇవ్వ తుమ్మెదలు ఎలా? మీరు ఇప్పుడు విశ్లేషణలో ఉన్నప్పుడు మీ తల్లో ఉన్నటువంటి పుష్పాలు అలా వికసించే అవకాశం లేదు కదా. మరి ఎలా ఉంటుంది మీ తల్లో ఉన్నటువంటి పూలల్లో మధువు అని అడిగితే ఇప్పుడు మీరు అక్కడికి వెళ్తారా? అదంతా ఆయన దగ్గర ఆయన శిరస్సులో ఉన్న కిరీటంలో ఉన్న తిరుత్తుజాయలో ఉన్నటువంటి ఆ తేనెని ఆస్వాదిస్తారా? మళ్ళా తిరిగి మీరు వస్తారు కదా, మీ రాకని చూస్తాను కదా, మీ రాకతో నాకు ఆనందం కలుగుతుంది కదా. ఆనందంతో వెంటనే నా శిరోజాల్లో ఉన్న పుష్పాలు వికసిస్తాయి. ఆ పుష్పాలలో ఆ పుష్పాలలో మధువు స్రవిస్తుంది. ఆ స్రవిస్తున్నటువంటి మధువుని మీరు తాగే ప్రక్రియ మొత్తం నేను చూడాలి. అదా ఊదిరో అంటూ మీరు ఆ తేనెని ఆస్వాదించేటప్పుడు నేను ఆ ప్రక్రియను మొత్తం చక్కగా నేను ఆస్వాదించగలగాలి, అనుభవించగలగాలి అని అడుగుతున్నారు ఆళ్వార్నాయికి కొన్ని తుమ్మెదల గురించి. పాసురం ఓడి వందెన్ కుజన్మేల్ ఒలిమా మలరు ఊదీరో ఓడియ వండినంగాళ్ குருநாடுடை ஐவர் கட்காய் ஆடிய மானெடுந்தேர் படை நீரஜச் செத்த பிரான் சூடிய தன் துடப்பம் உண்டா தூமதுவாய்கள் கொண்டே ఓడి వందు అన్వయం. కూడియ వండినంగాళ్, కూడియ అంటే గుంపుగా చేరి ఉన్నటువంటి, వండినంగాళ్ ఓ తుమ్మెద సమూహాల్లారా, కురునాడుడై కురుదేశమునకు రాజులైనటువంటి, ఐవర ఘట్కాయ్ అంటే పంచపాండవుల కొరకని, అడియ మానెడుంతేర్ అడియ మానెడుంతేరు అడియ అంటే అందమైనటువంటి, మా అందముగా సంచరిస్తూ ఉన్నటువంటి, మానెడుంతేరు గుర్రాలను జోడించినటువంటి గొప్ప రథాన్ని, పడై నీరగ చెత్త పిరాన్ పడై నీరగ ఆ గుర్రాన్ని రథాన్ని సాధనంగా చేసుకుని సేనలను భస్మమయ్యేటట్లుగా చంపినటువంటి నీరజ పిరాన్. పిరాన్ అంటే శ్రీకృష్ణుడు. ఆయన సూడియ అలంకరించుకున్నటువంటి తంతుళపం తంతుళపం శ్రమహరమైనటువంటి తిరుత్తుజాయిలో ఇరుందు తూమరు వాయుగల్ కొండు. ఆ తిరుత్తుజాయిలో వేయించేసి ఉండి పానం పన్న చదువుతున్నాను నేను. తులసి మాలికలో ఉన్న తేనెను భుజించినటువంటి తూమదు వాయుగల్ కొండు, పరిశుద్ధమైన తేనె గల నోరు కలిగినటువంటి వాళ్ళై ఏం చేయాలి? ఓడి వందు ఎన్కుజల్ మేలు, ఓడి వందు పరిగెత్తుకుంటూ వచ్చి ఏం చేయాలి? ఎన్కుజల్ మేల్ నా కొప్పు మీద ప్రకాశిస్తూ ఉన్నటువంటి మామలరు ఊదీరు శ్లాఘ్యమైనటువంటి పుష్పాల మీద ఉన్న మకరందాన్ని పానం చేయండి. మీరు అక్కడికి వెళ్తారా?
ఆయన తిరుత్తుజాయ మాల ఉంటుందా కిరీటానికి, అది తాగినటువంటి నోటితో అలానే వచ్చేయండి. అప్పుడు మరలా ఇక్కడ నా శిరస్సులో నా కొప్పులో ఉన్నటువంటి పుష్పాల్లో ఉన్న తేనెని తాగండి అంటున్నారు ఆళ్వార్ నాయకి ఈ పాసురంలో. ఓ తుమ్మెదలారా, పాండవులకు సారథ్యం చేసి దుర్యోధనాదుల్ని చంపినటువంటి వాడు కన్నపిరాను. ఆయనకు వనమాల మీద ఉన్నటువంటి మకరందాన్ని తాగండి, ఆయనకి నా మాటలన్నీ చెప్పండి, ఆ చెప్పాక తిరిగి రండి, నా కొప్పు మీద ఉన్నటువంటి ఈ మధురమైన పుష్పాల్లో ఉన్న మకరందాన్ని పానం చెయ్యొచ్చు మీరు అంటున్నారు ఆళ్వార్ నాయకి తుమ్మెదలతోటి. ஆராயிரப்படி ஓடி வந்து ராஜ்ய பிராப்தராய் சமாசிரிதருமான பாண்டவர்கள் பக்கலுள்ள வாத்சல்யத்தாலே திரைலோக்கிய விஜயோபகரண பூதமாய் அச்சுன்னதமாய் இருந்த திருத்தேரிலே நின்று அவர்களுக்கு சாரஜ்யம் பண்ணி தத்விரோதிகளை நிரசித்த சமயத்திலே రాజ్య ప్రాప్తరాయ్ సమాశ్రితరుమాన పాండవர்களுకు, రాజ్యం కావాలని ఆశ్రయించినటువంటి పాండవుల విషయంలో ఉన్న వాత్సల్యంతో, పాండవులు ఈయన ఎందుకు ఆశ్రయించారు, ఈయన నాథుడని అనుకుంటారు కానీ కృష్ణ మాకు రాజ్యం కావాలని అడిగారు కదా, అలా కానీ వాళ్ళ మీద ఉన్న వాత్సల్యంతో త్రైలోక్య విజయ ఉపకరణ భూతమాయ్, త్రైలోక్య 3 లోకాల్ని జయించడానికి ఉపకరణంగా ఉన్నటువంటి అతి ఉన్నతంగా ఉన్నటువంటి ఆరాధనలో ఉండి వాళ్ళకు సారథ్యాన్ని చేసి వాళ్ళ యొక్క విరోధుల్ని నిరసింపచేసిన సమయంలో పరమభక్తియుక్తరాన దివ్య జనంగల్ శిశిరోపచారమాగచ్చాస్తి అరుళి పండిన, నువ్వు ఆ సమయంలో ఆ యుద్ధం చేసి పాండవులకు ఉన్నటువంటి విరోధుల్ని నశింపచేసిన సమయంలో నీ విషయంలో భక్తి కలిగినటువంటి దివ్యమైన భాగవతోత్తములు ఉంటారు కదా, వాళ్ళంతా నీకు శిశిరోపచారాలు చేసి శిశిరోపచారమా శాస్తి నీకు మంగళాశాసనం చేసి అనుగ్రహించినటువంటి దివ్య అలంకరింపచేశారు నీకు. ఎలా ఒక తిరుత్తుజాయ్ మాలని, అది దివ్యగంధమాన తిరుత్తుజాయ్, ఆ దివ్య పరిమళాలు కలిగినటువంటి తిరుత్తుజాయిలో ఉన్నటువంటి మధువై పానం పన్ని, ఆ మధువుని పానం చేసి అత్తు మధువాయిగళై కుండు ఓడి వందు, అలాంటి పరిశుద్ధమైనటువంటి ఆ మధువుని ఆస్వాదించిన నోరుతోటే అలా ఓడి వందు వచ్చి అమ్మదువయ్యం అతి శీతళమాన దివ్యగంధత్తయ్యం ఎన్ కుజల్ మేరుళి మామలరగలిలే వర్షిక్కవేను, నా తల మీద ఉన్న పుష్పాల్లో మీరు వర్షించాలి. ఆ మధువుని అక్కడ మీరు ఆస్వాదిస్తారా, ఆ నోరు అలానే పెట్టుకొని ఇక్కడికి వచ్చేయండి, నా తల మీద ఉన్న పుష్పాల్లో దాన్ని ఆ మధువుని వర్షింప చెయ్యండి అంటున్నాడు. ఆ మధువయ్యం అతి శీతళమాన దివ్య గంధత్తయ్యం, ఆ పరిమళాన్ని ఆ మధువుని ఎన్ కుజల్ మేల్ ఒళి మామలరగలిలే వర్షిక్కవేను, నా శిరోజాల మీద ఉన్నటువంటి ప్రకాశించేటువంటి వికసించిన పుష్పాలు ఉన్నాయి కదా, వాటి మీద వర్షించండి, అక్కడ తాగండి ఇక్కడ ఓదండి అదనమాట. వర్షెక్కవే అమ్మలరుగలు మలరందు పుదుక్కణిక్కం, మీరు అలా ఒక్కసారిగా ఆ మధువుని ఇలా వర్షింప చేయగానే ఆ పుష్పాలన్నీ కూడా చక్కగా వికసించి నూతనంగా నూతన కాంతిని పొందుతాయి. ఎన్నిరం పండు పండు పోలు ఒక్కుం, నా యొక్క కాంతి కూడా పూర్వంలాగా కొంచెం కొంచెం తేరుకుంటుంది. కెండై ఉన్ కణ్ తుయలుం ఎన్నో పరస్పర సంశ్లేషైక భోగమాన ఒండుగళై నోక్కి చొల్లుగిరాల్, కెండై వన్ టన్ తుయలుం ఎన్ను, కెండై వన్ టన్ తుయలుం ఎన్ను పరస్పర సంశ్లేషైక భోగమాన ఒండుగళై నొక్కి, అంటే అవి రెండు ఒకదానితో ఒకటి చేరి ఉండి ఆనందంగా ఉన్నటువంటి ఆ తుమ్మెదలను గురించి చెప్తున్నారు ఈ రీతిగా ఆళ్వార్ నాయకి. పన్నీరాయపడి అనంతరం ఎన్ పక్కలి నిండుం చెల్లుగయ్యాలే ஆசிரித விரோதி நிவர்த்தகனான கிருஷ்ணன் சிரசா வகித்த புதுப்பு அணிப்போடே வந்து அவன் வருகிறான் என்னு அலங்கரித்திருக்கிறையன் குழலில் பூவை யூதுங்கொள் என்னு சில వండినంగళై పాత్తు చొల్లుగిరాళ్ళు. ఏమిటి కొన్ని తుమ్మెదల గురించి చెప్తున్నారు. ఏమని, ఎన్ పక్కలి నిన్ను చెల్లుగయ్యాలే, మీరు ఎక్కడి నుంచి వెళ్తారు, నా దగ్గర నుంచి కదా వెళ్ళారు, వెళ్ళిన అంటే ఆళ్వార్ నాయకి దగ్గర నుంచి వచ్చినటువంటి వాళ్ళు అని చెల్లుగయ్యాలి. ఆశ్రిత విరోధి నివర్తకుడైనటువంటి కృష్ణుడు
మిమ్మల్ని ఏం చేస్తాడమ్మో ఆళ్వార్ నాయకి దగ్గర నుంచి వచ్చినాడని మిమ్మల్ని ఆదరంతో నెత్తిన పెట్టుకుంటాడు ఆయన. శిరసావహిత పుదుక్కనిప్పోడే వందు. ఆయన మిమ్మల్ని బాగా ఆదరించాడు కదా, అప్పుడు మీకు ఒక నూతన కాంతి. మమ్మల్ని ఎంత బాగా ఆదరించాడు ఆళ్వార్ నాయకి తరపున వెళ్తే అని మీకు కూడా ఒక ఆనందంతో మీలో ఒక నూతన కాంతి. ఆ వన్గొరుగిరాన్యన్ను, అదిగో మిమ్మల్ని ఆదరించాడనే ఒక నూతన కాంతితోటి మీరు తిరిగి రాగానే, ఇలా మిమ్మల్ని చూడగానే ఆయనకి రాబోతున్నాడండి అని మిమ్మల్ని చూస్తేనే తెలిసిపోయేటట్టుగా ఉంటుంది కదా. అలా వచ్చినటువంటి మిమ్మల్ని చూసి అవన్ ఉరుగురాన్ ఎన్ను అలంకరిత్తిరుక్కిరా, అదిగో ఆయన వచ్చేస్తున్నాడు, ఇంకా ఇలా ఎందుకు, ఇలా దుఃఖంతో ఉన్న మొహంతో అలాగా అని చక్కగా అలంకరించుకున్నటువంటి నా కుడలిల్ పూవై ఊదుంగొల్యన్ను, ఆ కుడలిల్ పూవై ఆ కేశాలలో ఉన్నటువంటి పుష్పాలని ఊదుంగొల్, కుడలిల్ పూవై ఊదుంగొల్యన్ను ఇలా వండినంగళై పాత చొల్లుగిరాడు. ఆ నా శిరోజాలలో ఉన్నటువంటి ఆ మధువుని ఆస్వాదించండి. అంటే కింద ఆరాయిరప్పటిలో ఏం చెప్పారు, పరమపదంలో అదే మీరు పంపిస్తే ఆ నాయకుడి యొక్క కిరీటంలో ఉన్నటువంటి తిరుత్తుజాయ మాల, ఆ తిరుత్తుజాయ మాలలో ఉన్న మధువుని ఆస్వాదించి నా శిరస్సును ఉన్న పూలల్లో ఓదండి అని చెప్పారు. ఇక్కడ ఏం చెప్తున్నారు అడియనికి అర్థమైన ప్రకారం, అలా ఉండు కుడలిల్ పూవై என்றால் అలంకరిత్తిరుక్కిరయన్ కుడలిల్ పూవై ఊదుంగోల్, నా చేత అలంకరించుకోబడినటువంటి ఆ పుష్పాలు, కేశాల్లో ఉన్న పుష్పాలను ఊదుంగోళ్ళు భుజించండి, పానం చేయండి అని మన తెలుగులో అర్థం చెప్పారు కాబట్టి వాటిని అనుభవించండి అని కొన్ని తుమ్మిదల గురించి చెప్తున్నారు అని చెప్తున్నారు ఇక్కడ అర్థం. పరస్పరం చెరింద వండినంగాళ్ళు, పరస్పరం చెరింద వండినంగాళ్ళు, ఒకదానితో ఒకటి చేరి ఉండటం చేత మంచి బలంగా లేకపోతే ఆనందంగా ఉన్నటువంటి తుమ్మెదలు. కురుక్షేత్ర నిర్వాహకరాన పాండవరగల్ ఐవర్కుమాగా, కురుక్షేత్రానికి నిర్వాహకులైనటువంటి పాండవుల 5గురు కోసమని దర్శనీయ గతియాన కుదిరిగడయ్యయ్యం ఓంగిన తేరుగడయ్యయ్యం. దర్శనీయమాన అంటే అందమైనటువంటి, ఇది ఇక్కడ ఏం చెప్పారు పాసురంలో, ఓడి వందు ఆడియ మానెడు తేరని చెప్పారు. ఆడియ రకరకాలుగా రకరకాల నడకలు కలిగినటువంటి తేరంట. అది ఎలా అంటే చిత్తిరై తేరని చెప్పారు. చిత్తిరై తేరంటే ఇప్పుడు తై మాసంలో ఒక తేరు ఉంటుందట, పంగుని ఉత్తరప్పుడు ఒక తేరు ఉంటుందట, చిత్తిరై తేరు ఒకటట. ఇది చిత్తిరై తేరు లాంటిదట. చిత్తిరై తేరంటే ఒంటరిగా ఉంటాట తేరులో అప్పుడు ఆయన. అలా ఇప్పుడు కూడా యుద్ధ రంగంలో ఈయన ఎలా ఉన్నాడు, ఒక్కడే ఉన్నాడు కదా. అలా దర్శనీయ గతియాన కుదిరేగడయ్యం ఓంగిన తేరుగడయ్యం, బాగా అందంగా నడకలు కలిగినటువంటి ఆ గుర్రాలను కలిగినటువంటిది, ఓంగిన బాగా ఎత్తైనటువంటి తేరుగడయ్యం రథాలను కలిగినటువంటి వాళ్ళు. సేనయ్యయ్యం ధూళి శేషమాంబడి అజిత్త, తేరుగడయ్యం సేనయ్యయ్యం ఆ రథాలని, నెక్స్ట్ సేనయ్యయ్యం సేనల్ని కూడా. రథాలని ఎవరి రథాలని విరక్కొట్టేశాడండి ఈయన అంటే ఆ యుద్ధ రంగంలో ఉన్న వాళ్ళందరి రథాలు నశించిపోయేటట్లుగా అన్నట్లుగా ఈయన రథంతో యుద్ధం చేశాడు కదా. ఈయన యుద్ధం చేశాడంటే చేతిలో ఒక కత్తో డాలో ధనుర్బాణాలో పెట్టుకొని యుద్ధం చేశాడా, రథంతో యుద్ధం చేశాడు ఈయన. అలా యుద్ధం చేసి ఆ యుద్ధ రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరి యొక్క ఆయుధాలని రథాలని నశింపచేసినటువంటి వాడు. ఎలా ఎదురు పార్టీలో కౌరవుల పార్టీలో ఉన్నారు కదా, భీష్ముడు, దుర్యోధనుడు, ద్రోణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ ఇలాంటి అతిరథ మహారథులందరూ ఉన్నారు కదా, వాళ్ళందరి యొక్క రథాలను కూడా నాశనం చేసినటువంటి ఎలా సేనయ్యయ్యం ధూళిశేషమాంబడి అజిత్త, మట్టి కరిచిపోయేటట్లుగా నశింపచేసినటువంటి మహోపకారకనాన కృష్ణన్, గొప్ప ఉపకారకుడైనటువంటి కన్నపిరాను. తిరొక్కుదలిల్ శాస్తిన శ్రమహరమాన తిరుత్తుజాయిలే ఇరుందు పానం పన్నిన తెడింద మధువయ్యుడత్తాన వాయై ఉడయీరుగలాయిక్కొండు. ఆ తిరుక్కుడలిల్ శాస్తిన ఆయన యొక్క కేశాలలో అంటే యుద్ధ భూమిలో రథంతో యుద్ధం చేసినటువంటి ఆ కన్నపిరాను యొక్క కేశాలలో శాస్తిన అలంకరించబడినటువంటి
శ్రమని తొలగింప చేసేటువంటి తిరుత్తుజాయిలో వేంచేసి ఉండి తిరుత్తుజాయిలో ఉన్నటువంటి ఆ మధువుని పానం చేసి తెలిందా తేటైనటువంటి పానం పండిన తెలింద మధువయ్యుడైతాన అంటే మంచి చక్కటి స్వచ్ఛమైన తేనె కలిగినటువంటి వాయుడయ్యూరుగలాయకుండా అలాంటి ఆ తేనెని అంటే అక్కడ తాగండి బయలుదేరండి ఆ నోటితోటి వచ్చి తెరెక్కన వందు తడుక్కున రండి. అక్కడ ఇంకా మళ్ళా ఇటు అటు ఆలోచన చేయకుండా ఆయన ఏదన్నా కబుర్లు చెప్తే వెనకండి వచ్చేయండి. అవనుక్కు సర్వ ప్రకార భోగ్యమానయన్ కుజలిన్ మేలిల్ అది ఆయనకి ఎంతో భోగ్యమైనటువంటి నా కేశపాశాలు నా ఇగో ఈ జుట్టు అలాంటి వాటిలో చెవ్వి అయి ఉడయిస్తాయి మంచి కాంతి కలిగినటువంటి శ్లాఘ్యమాన పూవిల్ శ్లాఘ్యమైనటువంటి పుష్పాలయందు మధుపాన ఉద్యోగంతో నృంబడియాగ ఓదవేణు మధుపాన ఉద్యోగంతో నుంబడి మీరు మధువుని ఆస్వాదిస్తున్నారని తెలిసేటట్లుగా మీరు ఓదవేణు మధుపాన ఉద్యోగంతో నుంబడి ఓదవేణు అంటే అక్కడి నుంచి నా తలలో ఉన్న పుష్పాలలో ఉన్నటువంటి ఈ మధువుని కూడా తాగండని చెప్పడమో లేదా అక్కడ తెచ్చి ఇక్కడ ఊదమని చెప్పడమో ఒక చోట ఆ మధువుని తెచ్చి నా తలలో ఊదండి అని ఆరాయరప్పల్లో చెప్పారు. ఇక్కడ ఊదవేణుం అంటేనేమో పానం చెయ్యండి పుష్పమాలల మీద ఉన్న మకరందాన్ని పానం చెయ్యండి అని మనకి తెలుగు తాత్పర్యంలో ఉంది. అది కూడా తీసుకొచ్చి నా తలలో ఉన్న పుష్పాలలో ఉన్న తేనెని భుజించండి అని చెప్పటమేమో మరి అలాంటి నోటితోటి వచ్చి ఇక్కడ భుజించండి అని 3 பாட்டு ஈடு வியாக்கியானம் 278 பேஜ். சில ஒண்டுகளை குறித்து அவனுக்கு எந்த செய் அறிவித்து வந்து என் தலை மேலே ஒத்தியுங்கோள் என்கிறாడు. కొన్ని 9 గురించి అవనకు ఎంత దశయ్యై అరివిత్తు వందు ఆయనకి నా దశని తెలియచేసి వందు వచ్చి ఎంతలయ మేలే ఒత్తియుంగోళ్ ఎన్గిరాడు నా శిరస్సు మీద ఇదిగో వచ్చి చేరండి ఒత్తియుంగోళ్ సంచరించండి అంటున్నారు ఆళ్వార్ నాయుడు. ఓడి వందు పరిగెత్తుకుంటూ రండి అలాగ కడుగ వరవేణు వేగంగా రండి అక్కడ పని అయిపోవటంతోనే వెంటనే బయలుదేరండి. ఎన్నడవు కండు పోగిర ఉంగడుక్కు நான் உள்ள போதே ஒந்து உதவ வேணும் நான் உள்ள పోదే వందు ఉదవేణు ఎన్నడవు కండు పోగిర ఉంగడుకు ఎన్నడవు కండు నా స్థితి చూసారా మీరు? ఇది చూసినటువంటి వాళ్ళు ఇంకా ఉంగడుకు నాన్ ఉళ్ళ పోదే వందు ఉదవవేణు మరి నా ప్రతిష్ఠ చూస్తే ఏదైనా కొంచెం కదిలి మెదిలి నేను మీకు ఎదురొచ్చేలాగా ఉన్నదా? ఏం లేదు కదా. నాన్ ఉళ్ళ పోదే వందు ఉదవవేణు నేనున్న దగ్గరకే వచ్చి మీరు అదిగో మీరు ఏమిటది ఆ మధువుని ఏం చేయాలి? నాన్ ఉళ్ళపోదే వందు ఉడవేణు నేను ఉన్న చోటికే వచ్చి కాదు నేను ఈ తిరుమేనితో ఉండగానే వచ్చి ఉదవవేణు నాకు ఆ సహాయం చెయ్యాలి మీరు అని ఒక అర్థం. ఓడి వందు ఎందుకు పరిగెత్తుకుంటూ రావాలి అంటే నేను ఈ తిరుమేనిలో ఉండగానే తిరుమేనితో ఉండగానే అంటే నేను ఈ దేహాన్ని విడిచిపెట్టక పూర్వమే రండి మీరు. నా పరిస్థితి చూశారు కదా మీరు ఎలా ఉన్నాను కాబట్టి నాను ఉళ్ళపోదే వందు ఉదవేణు నేను ఉండగానే వచ్చి అదిగో నాకు సహకరించండి అని ఒక అర్థం. అన్నికే అవత్తై అనుభవిక్కయ్యలు ఉండాన త్వరయాలయ్యాదలు చెడక్కన వరవేణు ఎన్గిరాలు అదిగో నేను ఎలా చాలా బలహానిగా ఉన్నాను కనుక నేను ఈ ప్రాణాల ఈ దేహాన్ని ఆశ్రయించి ఉన్నప్పుడే రండి అని ఒక అర్థము. లేదా అనుభవాన్ని తొందరగా పొందాలి అనేటువంటి ఆ త్వరతోటి అయినా గాని చెడక్కన వరవేణు ఎంగిరాల్ చటుక్కున రెండర్రా అంటున్నారు ఆళ్వార్ నాయకి 9 ఎన్ కుజల్ మేల్ పేరళ ఉడయార్ పడుం ఈడుపాట్టై కండు తన్ కుజల్ వీరు తాన్ అరిందిరుక్కుమే ఏమంటున్నారు? ఎన్ కుజల్ మేల్ నా యొక్క కేశపాశాలు అంటున్నారు. ఏమిటండి ఏదైనా ఒక విషయాన్ని నా చెయ్యండి నా కంఠమండి నా శిరోజాలు అని చెప్పుకున్నామంటే నా శిరోజాలు ఎంత అందంగా ఉంటాయి అనుకున్నారు అన్నామనుకోండి మన గురించి మనం ఏదో గొప్ప చెప్పుకున్నట్లే కదా మన దగ్గర ఉన్న దాని గురించి. అలానే ఆళ్వార్ నాయకి ఎన్ కుజల్ మేల్ నా శిరోజాల మీద అని నా అనే పదం వాడచ్చా ఆళ్వార్ నాయకి అంటే పేరళ ఉడయార్ పడుం ఈడుపాట్టై కండు తన్ కుజల్ వీరు తాన్ అరిందిరుక్కుమే
ఏమిటి తన కుదలు తన యొక్క కేశాలే అయినప్పటికీ నా కేశాల మీద వచ్చి వాలండి మీరు మీరు ఆ మధువుని తాగిన నోటితోటి రండి ఇలా చెప్పచ్చా అంటే ఆయనే ఎంతో భోగ్యంగా అనుభవించేటువంటి కేశాలండి. పేరడవులయ్యారు అంటే పెరుమాళ్లే పడు ఈడు పాటై కండు. ఎక్కడండి ఎక్కడ ఈడుపాటు పడ్డాడు ఆళ్వార్ నాయకు కేశాలు చూసి? తోగై మామైలారుగల్ ఎన్ను కొండాడు ఎన్నపడి. తోగై మామైలారుగల్ అంటే నెమలి పింఛాల నెమలి యొక్క అది మనకు వస్తుంది దీంతో మిన్నిడే మడవాళ్ళు. తోగై మామయ్యదారుగళ్ళు అంటే నెమళ్ళు వలె ఆడేవాళ్లను అలాంటి వాళ్ళు అని దీంట్లో వస్తుంది కదా మిన్నిడే మడవాళ్ళు. ఎవరన్నారు ఆ మాట? సర్వేశ్వరుడే తోగై మామయ్యదారుగళ్ళు ఎన్ను కొండాడు ఎన్నపడి. అది అలా ఆయన చేతే కొనియాడబడేటువంటి కేశాలు కనుక తన్కుడల్ వీరు తాన్ అరిందిరుక్కుమే. తన కేశాలకు ఉన్నటువంటి ఆ శ్లాఘ్యత తనకు కూడా తెలుసు కదా. ఎందుకని? తోగై మామైలారుగళ్ళు అని ఆయనే కొనియాడాడు కదా. అందుకని ఈవిడ కూడా ఎన్ కుశల్ నా యొక్క కేశాలు అని చెప్తున్నారు ఆళ్వార్ నాయకి. సూడియ తన్ తొడపం ఉండ తూమదువాయిగల్ కొండు. సూడియ తన్ తొడపం ఉండ తూమదువాయిగల్ కొండు. అది ఆయన శిరస్సుకు చుట్టినటువంటి చల్లని తిరుత్తుజాయమాలలో ఉన్నటువంటి మధువుని ఆస్వాదించి తూమదువాయిగల్ కొండు. అలాంటి పరిశుద్ధమైనటువంటి ఆ నోళ్లతోటి ఆ మధువుని తీసుకొని వచ్చి ఓడి వందు ఎన్కొడల్ మేల్ ఒడి మామలర్ ఊజీరో ఎన్బాన్ ఎన్. ఓడి వందు పరిగెత్తుకుంటూ వచ్చి ఎన్కొడల్ మేల్ నా యొక్క శిరోజాల మీద ఒడి మామలర్ ఊజీరో అలా ప్రకాశించేటట్లుగా ఆ పుష్పాల మీద మీరు ఉన్నటువంటి ఆ మధువుని ఆస్వాదించండి అని ఎందుకన్నారు ఆళ్వార్ నాయకి? కార్యం செய்து செமைந்தால் கை கூலி கொடுப்பாரை இப்போலே ఎన్నిల్. ఎవరు కుదరల విషయం ఉందా? ఏది ఏమండి ఏదైనా ఒక పని చేసేటప్పుడు పెద్దలకి మనం చెప్పుకుంటున్నాం కదా, ఆచార్యుడికి ఏదైనా ఆచార్యుడి ద్వారా మనం ఏదైనా కైంకర్యం కోరుకున్నా లేదా ఆచార్యుడికి ఏమండి మేము అనుకున్న పని పూర్తయితే మీకు కైంకర్యం చేస్తాం అనటం కాదు కదా. ముందుగానే ఆ కైంకర్యం ఏదో సమర్పించి స్వామి మాకు మంగళాశాసనం చేయండి అని అడుగుతాం కదా. అలానే ఇప్పుడు వెళ్ళేటప్పుడే ఈ తుమ్మిదలకి ఇదిగో ఎన్ కుడలిన్ మేల్ ఒలి మామలర్ ఊదీరో అని వెళ్ళేటప్పుడే ఈ శిరస్సులో ఈ శిరోజాల మీద ఉన్న పుష్పాల్లో ఉన్న మధువుని ఆస్వాదించి వెళ్ళండి అని చెప్పచ్చు కదా ఆళ్వార్ నాయకి. కానీ ఏం చెప్తున్నారు? ఓడి వందు ఎన్ కుడల్ మేల్. అక్కడ ఆ కార్యం పూర్తయిన తర్వాత వచ్చిన ఆ శిరస్సు మీద వాళ్ళండి అక్కడ ఉన్నటువంటి మధువుని ఆస్వాదించండి అని చెప్తున్నారేమిటి? కార్యం చేయదు సెమైందా కై కూలి కొడుపారై పోలే ఎన్నిల్. పని పూర్తి చేసుకోండి అప్పుడు మీ కూలి ఇచ్చేదన్నట్లుగా మీరు అక్కడికి వెళ్ళిరండి అప్పుడు ఈ మధువుని ఆస్వాదిస్తురు అంటారేమిటి ఆళ్వార్ నాయకి? అంటే మరి వెళ్ళేటప్పుడు ఇవిడ ఇవ్వాలంటే ఇవత్తుకు ఇవల్ కుదలిల్ విషయం ఉండాగ వేణుమే. ఇప్పుడు ఈ తుమ్మిదలు వెళ్ళేటప్పుడు ఇప్పుడు ఎలా ఉన్నారు ఆళ్వార్ నాయకి? విశ్లేష వ్యసనంలో ఉన్నారు. ఆళ్వార్ నాయకి విశ్లేషణలో ఉంటే ఈ కేశాల మీద ఉన్న పుష్పాలు కూడా ఈవిడ విశ్లేష వ్యసన దుఃఖానికి అవి కూడా వాడిపోయి ఉంటాయి కదా. అప్పుడు మధువేముంటుంది కనుక ఆ పుష్పాల్లో. అందుకని ఇవిడ కుదలిల్ విషయం ఉండాగ వేణుమే. ఈవిడ యొక్క కేశాల విషయం మధు ఉండాలి కదా, వెళ్ళేటప్పుడు ఆస్వాదించండి అని చెప్పడానికి. ఏమండి మరి అవి తిరిగి రాగానే అప్పుడు ఎలా వస్తుందండి మధువు? అవును, అవి తిరిగి వచ్చే ఆ గాంభీర్యమైన నడక, ఆ తుమ్మిదల మూతికి అంటించుకొని వచ్చినటువంటి ఆ మధువు చూడగానే ఆయన రాక తప్పదు అని ఒక ఆనందం కలుగుతుంది కదా. హర్షాతిరేకంతో ఆళ్వార్ నాయకు యొక్క శిరోజాల్లో ఉన్నటువంటి పుష్పాలన్నీ వికసిస్తాయి. అప్పటికప్పుడు దాంట్లోంచి మధువు స్రవిస్తూ ఉంటుంది. కాబట్టి ముందుగా వెళ్ళేటప్పుడే సత్కారం చేసి పంపించాలి కదండి. తిరిగి వచ్చిన తర్వాత అంటారేమిటి పని చెయ్యండి కూలి ఇస్తానని చెప్పినట్టు అలా చెప్తారేమిటి ఆళ్వార్ నాయక్ అంటే? కాదండి, వెళ్ళేటప్పుడే సత్కారం చెయ్యాలి అంటే ఆ మధు అనేది ఉండాలి కదా ఆళ్వార్ నాయక్ యొక్క శిరోజాల్లో ఉన్న పుష్పాలకి. అందుకని ఇప్పోదు మధు ఆరిచ్చెరుగాయిరే కిరక్కిరదు. కాబట్టి ఇప్పుడు మధువు ఆరిచ్చెరుగాయిరే మధు అనేది లేదు. ఇవి చెరుగాయిరే అవి ఎలా అయిపోయాయి? పొట్టి
ఎండిపోయి ఉన్నాయి అనమాట అవి. చెరుగాయిరే కిరక్కిరదు ఇవై మీండాలిరే ఎత్తలయ్యలు సెవ్వి పెరప్పదు. అవి తిరిగి వస్తే కదా ఇప్పుడు ఆళ్వార్ నాయకికి ఆనందం కలిగేది, ఆకేశాల్లో ఉన్న పుష్పాలన్నీ వికసించేది. ఎన్ కుజల్ మేల్ అవనుకు తూదుపోయి వందారిల్ కాటిల్ ఇవళకు తూదుపోనార్కు ఉండాన తన్యేత్తం ఇరుక్కిరపడి. ఎన్ కుజల్ మేల్ అంటే నా యొక్క శిరోజాల మీద ఉన్న మధువుని ఆస్వాదించండి అని చెప్తున్నారు కదా ఆళ్వార్ నాయకి. ఇక్కడ మీరు చూసారా, రామచంద్రుడికి దూతలుగా వెళ్ళినటువంటి వాళ్ళ స్థితి ఏమిటి, ఆళ్వార్ నాయకికి దూతలుగా వెళ్ళినటువంటి వాళ్ళ స్థితి ఏమిటి. రామచంద్రుడికి దూతలుగా వెళ్ళారు హనుమ, వీళ్ళందరూ కూడా వెళ్ళినప్పుడు ఏం జరిగింది వాళ్ళకి, అక్కడ సీతాపిరాటిని దర్శించారు, ఆనందంతో వానరులంతా తిరిగి వస్తూ ఉన్నారు. మార్గ మధ్యంలో ఈ మధువనం కనపడింది, ఆనందంతో ఆ మధువనంలో చొరబడ్డారు, ఆ మధువనంతా ఆస్వాదిస్తూ ఉన్నారు వానరాలన్నీ కూడా. అప్పుడు ఆ దదిముఖుడు సుగ్రీవుడి యొక్క మామగారు ఏం చేశారు, ఇది సుగ్రీవుడికి ఎంతో ఇష్టమైనటువంటి వనం, ఈ వనంలో మీరు ఇష్టం వచ్చినట్టుగా ప్రవేశించడానికి వీల్లేదు, ఈ మధువుని ఆస్వాదించడానికి వీల్లేదని అడ్డగించాడా. అప్పుడు కదా ఆవారయిష్యామి యుష్మాకం పరిపందిన అని ఈయన శ్రీతిరువడి, పర్లేదు మీకెందుకు, మీరు ఎలా కావాలంటే అలా యథేచ్ఛగా ఈ వనంలో మీకు కావాల్సిన మధువుని ఆస్వాదించండి, మీరు ఏం చేయదలుచుకుంటే అది చేసేయండి అని ఒక అనుమతి ఇచ్చిన తర్వాత అప్పుడు ఆ వానరాలు అవి తాగగలిగాయి. కానీ దదిముఖుడు అడ్డగించాడా లేదా. కానీ ఇక్కడ మీరు అలాంటి వాళ్ళందరూ ఎవరు, రామచంద్రుడి చేత పంపబడినటువంటి దూతలు, వాళ్ళకి జరిగే సన్మానం అది, స్వేచ్ఛగా అనుభవించడానికి కూడా లేదు. కానీ మీకు అలా కాదే, ఎన్ కుజల్ మేల్ నా యొక్క శిరోజాల మీద మీరు అలా వెళ్తారా, ఆయన శిరస్సుకు అలంకరించుకున్నటువంటి లేదా వనమాలలో ఉన్నటువంటి ఆ మధువుని ఆస్వాదిస్తారా, ఆస్వాదించి అలాంటి నోళ్లతోనే తిరిగి రండి, ఇక్కడ మీకు ఇంకా ఏ అడ్డు లేదు, వచ్చి నా శిరస్సు మీద వాలండి, నా శిరస్సులో ఉన్న పుష్పాలలో ఉన్నటువంటి మధువుని ఆస్వాదించండి. ఇది ఆయన కోసం వెళ్తే మధ్యలో అన్ని అడ్డంకులు, ఇదే నా కోసం వెళ్తే యథేచ్ఛగా రావటం, ఈ శిరస్సు మీద కూర్చోవటం, మధువుని ఆస్వాదించడం. అవనుకు దూదుపోయి వందారిల్ కాటిల్ ఎవడకు దూదుపోనార్కు ఉండాన తన్నేత్తం ఇరుక్కిరపడి. ఆయనకి దూతలుగా వెళ్ళిన దానికంటే ఈవిడికి దూతలుగా ఉన్న వాళ్ళకి ఉన్నటువంటి గొప్పతనం అది. ఎన్ కుజల్ మేల్, అదిగా రండి ఈ శిరోజాల మీద కూర్చోండి అంటే మీకు ఇంకే అడ్డు లేదు. అంగు మహారాజుడయ మధువనమిరే అజిందదు, అక్కడ మహారాజు యొక్క మధువనం నశించిపోయింది, వానర్లంతా వెళ్ళి ఒక్కసారిగా వనంలో పడటం, వాళ్ళు మధువునంతా ఆస్వాదించడం వల్ల. మరి ఇంగు అవన్ కావల్ కాట్టై ఉంగడుకు తరుగిరేన్ ఎంగిరాడు, ఇక్కడ ఏమిస్తాననుకుంటున్నారు మీకు, అక్కడ సుగ్రీవుడి యొక్క వనం, కానీ ఇక్కడ అవన్ కావల్ కాట్టై అతని యొక్క అలకాట వీరే శిరోజాలు అనేటువంటి అడవినే మీకు ఇచ్చేస్తా అంతే. అక్కడ అడవి అనుకుండా ఆ శిరోజాలనే వనాన్ని మీకు ఇచ్చేస్తా. ఇది ఎవరిది అనుకున్నారు, ఆయనది. అవన్ కావల్ కాట్టై వంగళకు తరుగిరేన్, ఆయనదైనటువంటి ఈ శిరోజాల వనాన్ని మీకు ఇచ్చేస్తా, ఈ వనంలో ప్రవేశించండి, మీ ఇష్టం యథేచ్ఛగా మధువుని ఆస్వాదించండి. కానీ అక్కడ వనం రామచంద్రుడిదా, అది సుగ్రీవుడు వనాన్ని ఇచ్చాడండి అక్కడ ఆయన. అందుకనే అక్కడ ఆయనకి అలాంటి అడ్డాలు వచ్చాయి, ఏంటి వాళ్ళకి అన్ని అడ్డంకులు కలిగాయి, మీరు ప్రవేశించడానికి వీలు లేదని కాసేపు నిర్బంధం కూడా జరిగింది. కానీ ఇక్కడ అలా కాదే, ఇది ఆయనదైనటువంటి అలకాట వీరే అంటే దట్టమైనటువంటి శిరోజాలు అనేటువంటి వనం. ఇలాంటి దీన్ని తలయాన పరిశీలిరే, ఇది దాని తలయ్యాన శ్రేష్టమైనటువంటి బహుమానం కదా, ఇది గొప్పదైనటువంటి బహుమానం కదా, తలే బహుమానం కదా మీకు అంటున్నారు ఆళ్వార్ నాయకి. మరి అక్కడ ఏం జరిగింది, దదిముఖ ప్రభృతిగలుడయ విలక్కుగయ్యుం ఇల్లయ్యిరే ఇంగు. ఇక్కడ దదిముఖులు మొదలైనటువంటి వాళ్ళు అడ్డగిస్తారనే అడ్డేమీ లేదు కదా. ఇక్కడ ఏముంది, కేవలం మీరు రావటం, యథేచ్ఛగా శిరోజాల మీద వాలటం, ఆ మధువుని ఆస్వాదించటం. అక్కడ అలా వెళ్ళటానికి వీలు కాలేదు కదా, దదిముఖుడు అడ్డగించాడు కదా. శాంతనాన తిరువడిరే, అదిగో అక్కడ శాంత రూపంతో ఉన్నటువంటి తిరువడి ఉండి ఏం చేశాడు,
అహం ఆవారయిష్యామి యుష్మాకం పరిపందిన అన్నాను. ఇక్కడ గజముఖుడు లాంటి వాళ్ళ అడ్డేమీ లేదు. అక్కడ మాత్రం శాంత రూపుడైనటువంటి వినయాంజనేయుడట. ఆయన ఉండి అహం ఆవారయిష్యామి పుష్పాకం పరిపందిన అన్నాడు. నేను ఎవరొచ్చినా మిమ్మల్ని మీ మీదకి రాకుండా నేను అడ్డగిస్తాను, మీకెందుకు, మీరు యథేచ్ఛగా అనుభవించండి సిరి తిరువడి చెప్పాడు అక్కడ. పిరాట్టే కండు వందమై అరియాదే ఇరుక్కచ్చేదేయం మధువనం అజిందమయ్యే కండు మహారాజరుడయవ్వాల్ ఋష్యమూక పర్వతత్తిలే అరైందదిరే. అదిగో ఎవరు ఇప్పుడు ఈ వానరాలన్నీ మధువనంలో ప్రవేశించాయి. ఆంజనేయ స్వామి దదిముఖుణ్ణి అడ్డగిస్తానికి వీలు లేదని నిర్బంధించాడు. వెంటనే దదిముఖుడికి భయం వేసింది. ఈ మధువనం అంటే సుగ్రీవుడికి ఎంతో ఇష్టమైనది కనుక ఆ ఇష్టమైన మధువనం ఏదన్నా అయిపోతే తన ప్రాణాల మీదకి వస్తుందని వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళాడు సుగ్రీవుడి దగ్గరికి. అక్కడ సుగ్రీవుడు, రామచంద్రుడు, ఇళయ పెరుమాళ్ళు అందరూ వేంచేసి ఉన్నారు. ఆ సమయంలో వెళ్ళి ఇలా ఆంజనేయ స్వామి వానరాలతో కూడి వచ్చి ఈ మధువనాన్ని ధ్వంసం చేస్తున్నారు అని చెప్పాడు. అది విన్నటువంటి సుగ్రీవుడు వెంటనే ఆనందంతో సుగ్రీవుడి యొక్క తోక దృశ్యపోక, ఆ కోతికి ఏదైనా ఆనందం కలిగితేనట ఆ తోకని బాగా పైకెత్తి టపీమని కొడుతుందట. అలా ఆంజనేయ స్వామి తోక ఎక్కడ దాకా వెళ్ళిపోయింది? ఋష్యమూక పర్వతం దాకా అరైందదిరే. ఆ ఋష్యమూక పర్వతానికి వేసి గట్టిగా కొట్టాట సుగ్రీవుడు తన తోకని. అది చూశాట లక్ష్మణస్వామి. ఆశ్చర్యం వేసిందట లక్ష్మణస్వామికి. ఇదేమిటి, నీ వనం, నీకెంతో ఇష్టమైనటువంటి వనం ధ్వంసం అయిపోతే రావాల్సింది ఆగ్రహం కదా, మరేమిటి నువ్వు ఆనందంతో తోకని అంత గట్టిగా కొట్టావు పర్వతానికి అని అడిగాట ఎవరు? ఇళయ పెరుమాడు సుగ్రీవుణ్ణి. అప్పుడు ఆయన చెబుతున్నాడు, நம்மோடு பண்ணி போன சமயத்தில் சமயம் அதிக்கிரமித்திருக்கச்சேரேயும் மதுவனம் அழிக்கும் போது பிராட்டே கண்டார்களாக వేణుమిరే. అది నమ్మోడు పండిపోందా, ఒక మాసకాలంలో తిరిగి రావాలని ఒక గడువు పెట్టి పంపించాడు సుగ్రీవుడు వానరాలందరినీ. అన్ని దిక్కులకు కూడా, అన్ని దిక్కులకు వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చేశారు. ఒక దక్షిణ దిక్కుకు వెళ్ళినటువంటి హనుమ వీళ్ళ గోష్ఠి మాత్రం తిరిగి రాలేదు. సమయం దాటిపోయింది, సుగ్రీవుడు చెప్పిన సమయం దాటిపోయింది. ఆ సమయం దాటిపోయి ఆ రాజాజ్ఞని మితిమీరి ఉన్నప్పటికీ కూడా సమయం దాటిపోయి ఇంకా సమయం గడిచినా కూడా వచ్చే సమయంలో ఇలాంటి మధువనాన్ని నశింపచేశారు అనేటువంటి వార్త విన్నాడు. అంటే సుగ్రీవుడి ఉద్దేశం ఏమిటి? సమయం దాటాక వచ్చేటువంటి వాళ్ళు పని కాకపోతే కనుక అయ్యో మేం చేసినటువంటి తప్పుకి క్షమించండి అని విధేయతతోటి దుఃఖంతో ఇక్కడికి రావాలి. కానీ వాళ్ళు ఇప్పుడు అక్కడ ఆనందంతో మధువనాన్ని ధ్వంసం చేస్తున్నారు. అది ఎప్పుడు చెప్పిన గడువులోపు రాకుండా గడువు దాటిన తర్వాత వచ్చి కూడా అలా జరిగింది అంటే ఏమిటి కారణం అయి ఉంటది? వీళ్ళు సీతాపిరాటిని తప్పకుండా దర్శించే ఉంటారు. పిరాట్టి కండారుగలాగా వేణుమిరే, పిరాటిని సేవించే ఉంటారు వీళ్ళు, తప్పకుండా దర్శించే ఉంటారు. అందుకనే పిరాట్టే కండార్షం. మరి సుగ్రీవుడికి అంత ఆనందం ఎందుకు కలిగింది అంటే ఆయన వచ్చి చెప్పిన మాట కోపం కదా రావాలంటే, వీళ్ళు తప్పకుండా ఇలా గడువు దాటా కూడా వచ్చి ఇలాంటి పని మధ్యలో చేస్తున్నారంటే వెళ్ళిన పని సాఫల్యాన్ని పొంది ఉంటుంది, సీతాపిరాటి దర్శనం అయి ఉంటుంది. అందుకని ఇప్పుడు ఈ సుగ్రీవుడు కూడా ఆనందం ఏమిటి? సీతాపిరాటిని దర్శించి ఉంటారు వీళ్ళనే ఉద్దేశంతో ఆనందం కలిగి ఆ తోకని ఋష్యమూక పర్వతం దా కొట్టాట. అది నడువిల్ మధువనం அன்றாகில் రాజపుత్రர்கள் ముదుగోడే పోం ఎన్ను బట్టర్ అరుడి చేవారు. అసలు ఇప్పుడు భట్టర్ వారు చెప్తారట ఇక్కడ చమత్కారంగా ఒక విషయాన్ని. ఈ మధువనం కనుక మధ్యలో లేకపోయినట్టయితే ఈ రాజపుత్రుల వీపులు విరిగిపోయాయి. ఎందుకట? ఒక్కొక్క వానరం వస్తుందట. ఆనందం కదా సీతాపిరాటిని దర్శించాము అంటే, దర్శించారంటే వీడు దర్శించారా? కాదు, శ్రీ తిరువిడ దర్శించాను అని వచ్చి చెప్పాడు కనుక సీతాపిరాటి కనపడిందని అందరికీ ఆనందమే కదా. ఒక్కొక్కళ్ళు వెళ్తారట రామచంద్రుడి దగ్గరికి, లక్ష్మణ స్వామి దగ్గరికి. ఇలా రామచంద్రుడిని ఆలింగనం చేసుకొని దృష్టా సీత అని చెప్తారట. ఇలా వీళ్ళు ఆనందంతో ఇంతమంది ఆలింగనం చేసుకుంటే రామలక్ష్మణులు ఇద్దరు వీపులు విరిగే పోయాయేమో. మధ్యలో మధువనం కనబడింది కాబట్టి
వీళ్ళ వీపులు బాగుపడ్డాయి అని చెప్తూ ఉండేవారట భట్టర్ వారు చాలా చమత్కారంగా అంటూ, ఎన్ కుజల్ మేల్ ఒళి మామలర్ ఊదీరో, ఎన్ కుజల్ మేల్ ఒళి மாமலர் ஊதீரோ என்னும் இவள் குதலில் மதுபானம் பண்ண பெறுவது ఒండుగలేయాగాదే. ఎన్ కుజల్ నా యొక్క శిరోజాల మీద ఉన్నటువంటి ఒళి మామలర్ వికసించిన పుష్పాలలో ఊదీరో ఉన్న ఆ మధువుని భుజించండి అంటూ, ఇవల్ కుజలిల్ మధుపానం పన్న పెరుగదు ఒండుగలేయాగాదే. ఇవిడ కేశాల్లో ఉన్నటువంటి మధువుని ఆస్వాదించేటువంటివి తుమ్మెదలే కదా. అంటే ఆయన కూడా సర్వేశ్వరుడు కూడా దైవవండు అంటారు ఆయన్ని. తూవియం పుల్లుడై దైవవండాదల్ ఇవయాదల్. తూవియం పుల్లుడై దైవవండాదల్ ఇవయాదల్. అంటే ఆళ్వార్ నాయకు యొక్క శిరోజాల్లో ఉన్న ఆ మధువుని ఆస్వాదించేది ఇవయాదలు, ఈ తుమ్మెదలు కానీ ఆ దైవవండు అని చెప్పబడేటువంటి సర్వేశ్వరుడు కానీ. అంటే ఆళ్వార్ నాయకు యొక్క శిరోజాల్లో ఉన్న ఆ శిరోజాల్లో ఉన్న పుష్పాల్లో ఉన్న మకరందాన్ని ఆస్వాదించేది ఈ తుమ్మెదలు గాని ఆ తుమ్మెద గాని అంతే కదా అంటూ, అవనేయో సామ్యాపత్తి తరవల్లాం నాను ఉంగలుక్కు అవనోట్టై సామ్యాపత్తే తరుగిరేన్ ఎన్గిరాల్. ఏమిటి, ఆయనైనా తనతో వచ్చి చేరినడు. ఎవరైనా ఒక ముక్త పురుషుడు పరమపదానికి చేరితే వాళ్ళకి సామ్యాపత్తి మోక్షాన్ని ఇస్తానంటాడు కదా, అష్టగుణ ఆవిర్భావం కలుగుతుందంటారు కదా. తనతో పాటు సమానమైన గుణాలని ఇస్తాడు, రూపాన్ని ఇస్తాడు సర్వేశ్వరుడని మనకి ఉపనిషత్తులన్నీ చెప్తూ ఉన్నాయి కదా. అలానే అవనేయో సామ్యాపత్తి తరవల్ల, ఆయనైనా ఏమిటి సామ్యాపత్తిని మీకు ఇవ్వగలిగేది, నేను కూడా ఇస్తాను. నాను ఉంగడుక్కు అవనొట్టే సామ్యాపత్తే తరుగిరేన్గిరాజ్. నేను కూడా ఆయనతో పాటు సమానమైనటువంటి స్థితిని మీకు కలగజేస్తానంటోంది ఆళ్వార్ నాయకి. అదేమిటండి, పెరుమాళు ఇస్తాడు సామ్యాపత్తి మోక్షాన్ని అంటారు కానీ ఆళ్వార్ నాయకి కూడా ఆయనైనా ఇవ్వగలిగేది, నేను కూడా సామ్యాపత్తిని కలుగ చేస్తాను మీకు అంటోంది ఏమిటి అంటే, సోస్నుతే ఎన్గిరపడియే ఉంగళయ్యం అవనయ్యం ఉరుకలత్తిలే ఊట్టుగిరేన్ ఎన్గిరాళ్. సోస్నుతే సర్వాన్ కామాన్ సహ బ్రహ్మణ విపస్థితే అని ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి ముక్త పురుషుడు పరమాత్మతోటి కూడి ఆనందాన్ని అనుభవిస్తాడు అని చెప్పినట్లుగా ఏమిటి అది కదా ఉపనిషదం. ఉంగళయ్యం అవనయ్యం ఒరుకలత్తిలే ఊట్టుగిరేన్ ఎన్గిరాళ్. మిమ్మల్ని ఆ సర్వేశ్వరుని ఒకే కంచంలో భోజనం పెడతా మీకు అని చెప్తోంది. ఉంగళయ్యం అవనయ్యం ఒరుకలత్తిలే ఊట్టుగిరేన్ ఎన్గిరాడు. మీకు ఆ సర్వేశ్వరుడు కూడా ఒకే కంచంలో సాపాడు పెడతాను అంటూ ఏమిటట, ఆళ్వార్ నాయకి యొక్క తలే ఒక పాత్ర అనుకుందాం. ఆ పాత్రలో ఉన్నటువంటి మధువుని ఇదిగో ఆయన ఆస్వాదించాడు కదా. తూవియం పుల్లుడై దైవవండాదల్, దైవవండు అనేటువంటి ఆయన ఆస్వాదించాడు ముందు ఆళ్వార్ నాయకి శిరోజాల్లో ఉన్నటువంటి ఆ పుష్పాల్లో ఉన్న మకరందాన్ని. ఇప్పుడు ఆళ్వార్ నాయకి యొక్క తల అనేటువంటి పాత్రలో ఉన్నటువంటి పుష్పాల్లో ఉన్న మధువుని ఆయన మొదట ఆస్వాదించాడు. అదే పాత్రలో మీకు ఇప్పుడు సాపాటు పెట్టబోతున్నా, ఆయన తిన్నటువంటి పాత్రలోనే మీకు కూడా అవకాశం. కాబట్టి ఏక పాత్రలు అంటే మీకు ఆయనకి సామ్యాపత్తి. ఆయన ఎలా అయితే ఈ పాత్రలో ఉన్న మధువుని ఆస్వాదించాడో అదే పాత్రలో మీకు మధువుని ఆస్వాదించేటువంటి అవకాశం కలుగజేస్తున్నా. ఒకే అర్థమైంది కదా. ఆయన ఏమిటి సామ్యాపత్తిని ఆయన ఇస్తాడు, నేను మీకు కలుగజేస్తున్నా. సామ్యాపత్తి ఆయనతో పాటు మీరు సమానం అనబట్టే కదా నా శిరోజాల్లో ముందు పూర్వం ఆ తుమ్మెద అనుభవించింది, ఇప్పుడు మీరు అనుభవించబోతున్నారు. ఒకే పాత్ర కదా, అలా సామ్యాపత్తిని అంటోంది ఆళ్వార్ నాయకి. సోస్నుతే ఎన్గిరపడియే ఉంగళయ్యం అవనయ్యం ఉరుకలత్తిలే ఊట్టుగిరేన్ ఎన్గిరా. మీకు ఆయన కూడా ఒకే పాత్రలో సాపాటు. తలయాన ఊనిరే శ్రేష్టమైన ఆహారం అంట. అలాంటి ఆహారాన్ని మీకు అందించబోతున్నాను. ఎన్ కుజల్ మేల్ ఒళి మామలర్ ఊదీరో, ఎన్ కుజల్ మేల్ ఒళి మామలర్ ఊదీరో. నా యొక్క శిరోజాల మీద ఉన్నటువంటి ప్రకాశించే పుష్పాలలో ఊదీరో భుజించండి. ఉంగల్ వరవాలే తళర్ తిరుక్కిర ఎన్నుடைய కుజలిల్ ఒడియే ఉడైతాయ్ శ్లాఘ్యమాన మలరిల్ మధువై పానం పన్నీరో.
అవి ఉంగల్ వరవాలే తలత్తిరుక్కిర ఎన్నుடைய కుజలిల్. మీ యొక్క రాకతోటి తడిత్తిరుక్కిర పూర్వం ముడుచుకుపోయి ఉన్నాయి, ఎండిపోయి ఉన్నాయి, ఒరుగుల్లాగా ఉన్నాయి. అలాంటి పుష్పాలు ఇప్పుడు ఒడి ఎయుడైతాయి శ్లాఘ్యమానమనరిల్ మధువైపానం పన్నీరో. తళిర్తిరుక్కిర ఎన్నుடைய కుజలిల్ పూర్వం మీ యొక్క రాకకి పూర్వం ఎలా ఉన్నాయి, వాడిపోయినట్లుగా ఉన్న పుష్పాలు ఇప్పుడు మీ యొక్క రాకతోటి కొంచెం ప్రకాశాన్ని కలిగినటువంటి నా యొక్క కేశాల్లో ఒడియుడైతాయ్ శ్లాఘ్యమానమనరిల్ మలరిల్ మధువైపానం పన్నీరో. మంచి ప్రకాశించేటువంటి కొనియాడదగినటువంటి పుష్పాలలో ఉన్న మధువుని మీరు తాగండి. ఊదీరో మధువిన్ సమృద్ధియాలే కిన్నగత్తిల్ ఇజివారై పోలే తనిత్తు విజయమాట్టాదే నిన్ను పరక్కిరపడి. అదిగో మధువు చాలా అధికంగా ఉంటుంది కదా, గబా 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 వచ్చి ఒంటరిగా దిగుతారేమో, ఆ మధు ప్రవాహంలో కొట్టుకుపోతారు. కాబట్టి సమూహంగా వచ్చి ఆస్వాదించండి దాన్ని. ఒక్కొక్క తుమ్మెదే వచ్చి మధువుని ఆస్వాదిద్దామనుకుంటే ఆ వేగంగా ఉండేటువంటి ప్రవాహంలో ఒక తుమ్మెదంటే ఏముంది, కొట్టుకొని పోతుంది. అలా కాకుండా మీరు ఏం చేయాలో తెలుసా, కిండగత్తిలు దిజివాడైపోలే ప్రవాహంలో దిగే వాళ్ళలాగా దాన్ని ఏమాటాదే, అదిగో ఒంటరిగా దిగటానికి అవకాశం లేదు. నిండు పరక్కిరపడి అదిగో మీరేం చేస్తారు, ఇలా దిగినట్లుగా దిగండి, వెంటనే ఆస్వాదించండి, మళ్ళా ఎగరండి. తుమ్మెదలంటే ఎగురుతూ ఉంటాయి కదా, ఇలా ఆస్వాదించండి, వెంటనే ఎగరండి, ఆస్వాదించండి, ఎగరండి. నిన్ను ఇది ఏమాటాది, అందులో పూర్తిగా మాత్రం మీరు దెక్కండి, ఆ ప్రవాహంలో మీరు కొట్టుకుపోతారు. ఉంగల్ కార్యముమాయ్ పరరక్షణం ఆనాల్ ఆరి ఇరుక్కిరది ఎన్గై. ఉంగల్ కార్యం ఏమిటది, మీరు చేయవలసినటువంటి కార్యం, అంగే పోయి అరివిక్కయ్యే, మీ కార్యం ఏమిటి, అక్కడికి వెళ్ళి తెలియచేయటం. పరరక్షణం ఆనాల్ ఆరి ఇరుక్కిరదు ఎన్. పరరక్షణం అంటే ఏమిటి, మధుపానం పన్నుగయ్యే. మీరు ఇప్పుడు చేయవలసింది అక్కడికి వెళ్ళి ఈ విషయాన్ని నా విషయాన్ని తెలియచేయటము, ఆ తర్వాత వచ్చి ఈ మధువుని ఆస్వాదించటం, త్రాగటం, ఇంతే మీ కార్యం. కూడియ వండినంగాల్. కూడియ ఎలా ఉన్నారు మీరు, ఆనాడు మహారాజరై పోదే పడై తిరట్ట వేండా విరే ఉంగళుక్కు ఎన్నుடைய రక్షణத்திலே ஒரு పట్టు మున్బే తిరండిరుక్కిరప్పెత్తదిరే. ఆనాడు సుగ్రీవుడు అదే రామచంద్రుడి కోసం వానరాల్ని సీతాపిరాటిని వెతకటం కోసం 4 దిక్కులకి పంపించాలి అంటే అందరికీ ముందు కబుర్లు చేసి వాళ్ళందరూ వచ్చిన తర్వాత అప్పుడు అన్ని దిక్కులకి అంటే సేనని మొత్తాన్ని ఒక దగ్గర చేర్చుకొని ఆ తర్వాత సీతాపిరాటిని వెతకటానికి పంపించాడు సుగ్రీవుడు. మహారాజు పడై తిరట్ట వేండావేది, ఆ సైన్యాన్ని మొత్తం ఒక దగ్గరికి సమూహంగా చేర్చుకోవాల్సిన అవసరం లేదుగా, వాళ్ళ కోసమని. అప్పుడు తార చెప్తుంది, ఏమయ్యా జరగవలసిన కార్యం జరుగుతూనే ఉంది, ఇళయ పెరుమాళతో చెప్తుంది. అన్ని వానరాలకి భల్లూకాలకి అన్ని దిక్కులకి అన్నిటికీ కబుర్లు పంపించాము, అన్ని వస్తూ ఉన్నాయి, వాళ్ళందరు రాగానే మీ కార్యమే చేస్తాడు సుగ్రీవుడు అని తార చెప్పినట్టుగా సుగ్రీవుడు వాళ్ళందరినీ ఒక దగ్గరికి చేర్చుకోవాల్సి వచ్చింది కబుర్లు పంపించి. కానీ ఇక్కడ అలాంటి అవసరం లేదు. కూడియ వండినంగా అలాంటి కష్టం లేకుండా నాకు మీరే ముందు గోష్ఠిగా ఒకే చోట కలిసి ఉన్నారు. ఉంగళుక్కు ఎన్నుடைய రక్షణத்திலே ஒரு పట్టు. నా యొక్క రక్షణ విషయంలో ఒక ఊనిక మీకు, అందుచేత ముందే తిరండిరుక్కెత్తదిరే, మీరు ముందుగానే ఒక గోష్ఠిగా సమూహంగా ఉన్నాడు కదా, అందువల్ల మేము ఇంకా మిమ్మల్ని అలాంటి సుగ్రీవుడిలాగా ఒక పెద్ద గొప్ప ప్రయత్నం చేసి వాళ్ళందరూ ఒక దగ్గర వచ్చి చేరిన తర్వాత అప్పుడు నియమించడం ఇలాంటి కార్యాలు ఏమీ ఆలస్యం అవసరం లేదు, మీరు ముందుగానే కూడి ఉన్నారు. ఎళయ్య పెరుమాల్ కిష్కింద ద్వారత్తిలే సెందు గుణకీర్తనం పన్నిన పిన్బిరే. పడైత్తిరట్టిత్తు గుణకీర్తనం అని ఇది వ్యంగ్యంగా చెబుతున్నారనమాట. ఎళయ్య పెరుమాల్ మాల్యవాన్ పర్వతం మీద ఉన్నాడు రామచంద్రుడు, 4 మాసాల వ్యవధినిచ్చాడు సుగ్రీవుడికి. ఇది వర్షాకాలం కాబట్టి నువ్వు హాయిగా భార్యలతోటి ఆనందంగా గడపవయ్యా. ఆ తర్వాత 4 మాసాల వర్షాకాలం పూర్తయిన వెంటనే నువ్వు ఇక్కడికి వస్తే అప్పుడు సీతాపిరాటి కోసం సైన్యాల్ని 4 దిక్కులకి పంపుదామని చెప్పాడు రామచంద్రుడు. 4 మాసాల కాలం అయిపోయింది, అయినప్పటికీ సుగ్రీవుడు బయటికి రానే లేదు, రామచంద్రుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. అప్పుడు లక్ష్మణ స్వామిని పంపించాడు కిష్కిందా ద్వారం దగ్గరికి. రామచంద్రుడు పంపించి గుణకీర్తనం పన్నిన పిన్బిరే పడైత్తిరట్టిత్తు, అదిగో ఏమయ్యా ఏనవాలి గతోపందాహ అని వాలి వెళ్ళినటువంటి మార్గం ఇంకా మూసుకుపోలేదని చెప్పవయ్యా అని
ఇలాంటి మాటలన్నీ చెప్పిన తర్వాత అప్పుడు బయటకు వచ్చి సేనలంతటినీ చేర్చాడు. కానీ ఈవేళ నాకు అలాంటి కష్టం ఏం లేదే. రామచంద్రుడు దూతగా వెళ్ళవలసినటువంటి సుగ్రీవుడి దగ్గరికే మళ్ళా దూతల్ని పంపించి విషయాన్ని పని ఆరంభించుకోవాల్సిన అవసరం లేకుండా మీరు ఎలా ఉన్నారు, కూడి వండినంగా ఒకే దగ్గర చేరున్నారు. ఇదిగో ఆళ్వార్ నాయకి కార్యం మనం చేస్తే తప్ప మనకి ఆనందం ఉండదు అని మీరు ఇక్కడ నేను పిలవక పూర్వమే మీరే ఒక గోష్ఠిగా ఇక్కడ చేరి ఉన్నారర్రా. కురునాడుడై ఐవరఘట్కాయ్ పిరర్ మహిషిగల్ కుజల్. ఆయన ఎలాంటి వాడు, గుణకీర్తన పని పేరు పడై తిరట్టిత్తు అప్పుడు సేనల్ని ఏర్పాటు చేస్తున్నాడు. కురునాడుడై ఐవరఘట్కాయ్ పిరర్ మహిషిగల్. அவருடைய குணங்களை சொல்லி குணங்களை சொல்லி போகுதுகை என்னுட சௌக்தி சிறுநாள் ஒலி கொல்லுகை ఎన్ను వాస్తవమాన అర్థం నాంగల్ అరివిత్తాలు ఒరుమో ఎన్నా. సరే అప్పుడు తుమ్మెదలు అడిగాయి, మేము వెళ్ళి తెలియచేసామనుకో ఆయన వస్తాడంటావా అని అడిగితే ఆయన స్వభావం మీకు తెలియదర్రా. చూడండి ఆయన ఎలాంటి వాడు. కురునాడుడై ఐవరఘట్కాయ్ పిరర్ మహిషిగల్ కుజల్ పేణామయ్యే కండు వరుందుమ వన్కిరీర్. ఇతరుల యొక్క పట్టమహిషి శిరోజాలు విప్పుకొని జడ వేసుకోకపోతేనే తట్టుకోలేనటువంటి స్వభావం ఆయనది. ఎవరలా శిరోజాలని ముడి వేసుకున్నటువంటి ఆవిడ ద్రౌపది పిరాటి. ద్రౌపది అదిగో ఆ దుశ్శాసనుడి యొక్క రక్తంతో నా శిరోజాలని తడిపితే తప్ప ఆనాటి వరకు నేను ఈ శిరోజాలను ముడి పెట్టను అని అలానే ఉన్నది కదా. సాయంత్రం వేళ అవ్వగానే చూస్తాట కృష్ణ పరమాత్మ, ఏమిటి ఆ ద్రౌపదీదేవి ఆ శిరోజాల్ని అలంకరించుకోకుండా అలానే జుట్టు విరబోసుకొని అలా ఉంటే ఆ స్థితిని చూసి సహించలేకపోయేవాట కన్నపిరాను. అలాగా పిరర్ మహిషిగల్ కుజల్ పేణామయ్యై కండు ఒరుందుమ వన్కిరీర్. చాలా బాధపడేటువంటి స్వభావం. ఎవరు తన పట్టమహిషి ఆ ద్రౌపది ఏమని కాదు కదా, పిరర్ ఇతరుల యొక్క పట్టమహిషి. అలాంటి వాడు తన పట్టమహిషి అయినటువంటి నేను ఇలా ఉంటే ఆయన సహించగలడా? వస్తాడు ఆయన తప్పకుండా. మైత్తు నన్మాల్ కాదలియై மயிர் முடி பிடித்தவர்களையே மன்னராக்கியன் இறப்படியே ராஜ்யமுடையார் பாண்டவர்களே. எதி కురునాడుడై ఐవరఘట్కాయ్. కురునాడు ఒడై ఐవరఘట్కాయ్ అంటూ మొదట ఏమిటి, నాడుడై లోకాల్ని కలిగినటువంటి నాడుడయ్యవర్ కిందిస్తున్నారు చూడండి. కురునాడుడయ్యవర్ అనే పదాన్ని విడగొట్టి ఏం చెప్తున్నారు, ప్రథమం నాడుడయ్యర్ ఎన్ను அதுக்கு అర్థం మరుళిచ్చేదా తిరుళ్ళం పత్తి అవరగలో నాడుడయ్యవరగల్. ఏమండి లోకాన్ని పరిపాలించేటువంటి వాళ్ళు ఎవరు ఆ పాండవుల అంటే కాదండి. ఎవరు కృష్ణ నన్ను నాడు ఉడయ్యవర్ లోకాన్ని కలిగినటువంటి వాడు కృష్ణ పరమాత్మ. మరి పాండవులు ఏ రాజ్యాన్ని కలిగినటువంటి వాళ్ళు అంటే మైత్తు నన్మార్ కాదలియే மயர் முடிப்பித்தவர்கள் ఏమన్నరాకి. కురునాడుడయ్యవர்கள் ఎవరు, పాండవులు అంటున్నారు కృష్ణ ఆళ్వార్లు. ఇప్పుడు మరి ఏమండి కురునాడును కలిగినటువంటి వాళ్ళు పాండవుల కౌరవుల దుర్యోధనాదులు కదా. ఈ కురు దేశానికి రాజులుగా ఉన్నటువంటి వాడు. ఈ పాండవులు రాజ్యం లేకపోతేనేగా ఈ కృష్ణ పరమాత్మను ఆశ్రయించడం ఇవన్నీ ఈ యుద్ధము ఇవన్నీ జరిగాయి. కానీ కురునాడుడయ్య ఐవరఘట్కాయ్ కురు దేశానికి రాజులైన కురు దేశాన్ని కలిగినటువంటి 5 పాండవుల కోసం ఏం చేశాడైనా మైత్తునన్మారు కాదలియై అంటే మేనమావ పిల్లలు వీళ్ళు మేనత్త పిల్లలు కదా ఈ పాండవులు. వాళ్ళ యొక్క కాదలియై వాళ్ళకి ప్రియురాలైనటువంటి ద్రౌపది యొక్క మయిరుముడి పిడిత్తవరగలై ఏమన్నరాకి. మయిరుముడి పిడిత్తవరగలై పిడిత్తవరగల్ వాళ్ళనే మన్నరాకి. ఆవిడ యొక్క శిరోజాలని ముడిపింప చేసినటువంటి వాడు, వాళ్ళని రాజుగా చేసినటువంటి వాడు అని చెప్పినట్లుగా రాజ్యముడయాల్ పాండవరగలే. మరి రాజ్యాన్ని కలిగినటువంటి వాళ్ళు పాండవులే అని కృష్ణ పరమాత్మ ఉద్దేశం. కానీ మనకు కనబడేటప్పుడు ఎలా ఉంటుంది, కురునాడుడయవర్గల్ దుర్యోధనాదిగలన్నో దుర్యోధనాదులు కదండి రాజ్యాన్ని పరిపాలిస్తోంది. మరేమిటి ఆళ్వార్లు కానీ కన్నపిరాను కానీ పాండవులు అంటారేమిటి అంటే
நாம் అవరగడుక్కే నల్దేవై செய்து నిక్కిరోం ఎన్నాయిత్తు, వాళ్ళకి కావలసినటువంటి మంచిని చేసే చేరతాను, నేను వాళ్ళని రాజుగానే చేసేతాను అన్నటువంటి వాడు ఆయన. అవన్నీ తిరుప్పదు, వాళ్ళకు జరిగేటువంటి మంచి ఏమిటి, వాళ్ళని రాజులుగా చేస్తాను, రాజ్యాధికారం వాళ్ళదే అని భావించినటువంటి వాడు కనుక. కురునాడుడయ్య ఐవర్, కురునాడుడయ్య ఐవర్, ఈ కురునాడుని కలిగినటువంటి 5 దుర్యోధనాదిగల్ కిడంద ఆనై కండు ఏరిన ఓపాదీరే. ఏమంటే దుర్యోధనాదులు పరిపాలిస్తూ ఉంటే పాండవులని రాజులు అంటారేమిటి? ఇప్పుడు దుర్యోధనాదుల కురురాజ్యానికి రాజులు దుర్యోధనాదులు కదా అన్నాం అనుకోండి. దుర్యోధనాదులు ఎలాంటి వాళ్ళు అంటే కిడందానై కండు ఏరినవో పాదీరే. ఏంటి, ఒక ఏనుగు పడుకొని నిద్రపోతూ ఉన్నది. పడుకొని నిద్రపోతున్నటువంటి ఏనుగు మీద ఎక్కి కూర్చున్నాడు ఒక వ్యక్తి. ఎక్కి కూర్చున్నాడు కదా అని అది వెంటనే లేచి నిలబడిందట ఏనుగు. ఏనుగు లేచి నిలబడగానే ఓహో ఇది ఈ ఏనుగు మాదే, ఈ ఏనుగు మీద నేనెక్కాను అని ఆనందపడిపోయాట ఆ వ్యక్తి. అలాగా ఈ దుర్యోధనాదులు కూడా రాజ్యం పాండురాజుది, ఇదిగో కొంతకాలం నువ్వు చూడవయ్యా అని ధృతరాష్ట్రుడికి ఇస్తే ఆయన రాజ్యాన్ని ఆయన అధికారంలో ఉన్న రాజ్యాన్ని చూసి ఇది మా నాన్నగారిదే అని దుర్యోధనాదులు ఎక్కి కూర్చున్నారు తప్ప వాస్తవానికి ఆ రాజ్యం వాళ్ళది కాదండి. అదిగో ఇక్కడ ఏనుగు మీద ఎక్కి కూర్చున్న వ్యక్తిలాగా నిద్రపోతున్నటువంటి ఏనుగు మీద ఎక్కి కూర్చుంటే ఈయన ఎక్కాడు కదా అని ఏనుగు నిలబడితే ఈ ఏనుగు నాది, నేనే అధికారిని అని ప్రకటించుకున్నట్లుగా అలా ఆ కుడు రాజ్యాధికారం పాండురాజే అయినప్పటికీ కొంతకాలం చూడమంటే పూర్తిగా తమదే అని స్వాధీనపరుచుకున్నటువంటి వాడు కనుక నాడుడై మన్నరియన్ గిరపడియే రాజ్యం అవరగలదే. రాజ్యం ఎవరిది? పాండవులదేనండి. ఇది కృష్ణ పరమాత్మ అభిప్రాయం. దుర్యోధనాదిగల్ రాజ్యం పండుగైక్కు వల్లడి ఎన్నిరుక్కుం, దుర్యోధనాదులు రాజ్యాన్ని పరిపాలించడానికి తగనటువంటి వాళ్ళు అని భగవదభిప్రాయత్తాలే సొల్లుగిరారు. ఇది కృష్ణ పరమాత్మ అభిప్రాయం. ఏమండి, కృష్ణ పరమాత్మ అభిప్రాయం అదైతే అయి ఉండొచ్చండి. మరి ఆడవాళ్ళు కూడా ఇప్పుడు ఏమిటి కురునాడుడయ్య ఐవర్ అంటారేమిటి? ఆడవాళ్ళు కూడా కన్నయ్య చెప్పినట్టుగానే చెప్తే ఎలాగండి అంటే ఈయనెవరండి, కృష్ణ తృష్ణాతత్వం ఇవ అన్నట్లుగా ఆ కృష్ణ పరమాత్మ ఏ భావాన్ని ప్రకటిస్తాడో అదే భావాన్ని చెప్పేటువంటి వాళ్ళు కనుక ఆడవాళ్ళు కూడా కృష్ణ పరమాత్మ భావనలో ఈ రాజ్యం పాండవులదే అని భావన కనుక ఇప్పుడు ఈయన కూడా ఆయన పాండవులదే అన్నాడు కనుక ఆడవాళ్ళు కూడా ఇదిగో కురునాడుడయ్య ఐవర్ అని భావిస్తున్నారు వీళ్ళు. అవన్నీ నైవేరేయ వరకు నైవు, కన్నయ్య ఏది భావిస్తే అదే కదా ఈయనకు కూడా భావన. అందుకని వీరు కూడా అలా చెప్తున్నారు. ఆడియమ్మా నెడుంతేరు మనోహరమాంబడి సంచర్యా నిన్న కుదిరై పూండ పెరుంతేరై ఉపకరణమాగక్కొండు. అందంగా సంచరించేటువంటి ఆ గుర్రాలతోటి పోంచబడినటువంటి పెద్ద తేరుని ఉపకరణంగా పెట్టుకున్నట్ట. మాతి చందనే స్థితో ఎన్నుంబడి రుక్కిర తేరైకొండు. గొప్ప అందమైనటువంటి ఆ రథం, అలాంటి రథంతో పడై నీరజచ్చత్త పిరాన్, ఆ సైన్యాన్ని దుమ్ము చేసేసాడు, నశింప చేశాట. నీరజ బూడిద చేశారా అన్నట్లుగా నశింప చేసినటువంటి పిరాన్ ఉపకారకుడు. ఆయుధం రామయ్యకు అనుమతి పండుగయ్యాలే తేర్కాలాలే సేనయ్యే తుగళక్కినాన్. ఆయుధం రామయ్య ఆయుధాన్ని ధరించను అని చెప్పాడు కదా, అందుకని అనుమతి తీసుకోలేదు కదా, అందుకని తేర్కాలాలే ఆ రథ చక్రంతో సేనయ్యే తుగళక్కినాన్, ఆ సేనని మొత్తాన్ని తుక్కు చేసి పారేశాట. అయితే ఆయుధం రామయ్యకు అనుమతి పండుగయ్యాలే, ఆయుధాన్ని పట్టుకోవడానికి అనుమతి లేకపోవడం చేత రథ చక్రంతో అలా మొత్తం అందరినీ సైన్యాన్ని నశింపచేశాడు అంటున్నారు కదా. రథ చక్రం ఆయుధమా అండి? కృష్ణ పరమాత్మ చేతిలో నిర్బాణాలు గాని శంఖ చక్రాది ఆయుధాలు శంఖం అంటే ఆయుధం కాదు, చక్రం లాంటి ఆయుధాలు కానీ ఇవేమీ లేవు కదా. మరి ఇది రథ చక్రం కూడా ఆయుధంగా పనికొస్తుందా అంటేనట. ఇప్పుడు మనకి వామనావతారంలో వెళ్ళి అక్కడ బలి చక్రవర్తిని యాచన చేస్తాడు కదా, ఆ యాచన చేసినప్పుడు యాచన పూర్తవుతుంది, ఆయన దానజలం చేతిలో పడుతుంది, ఈయన వెంటనే త్రివిక్రముడిగా మారిపోతాడు. ఆ మారిపోయినప్పుడు లోకాన్ని కొలవబోయే ముందు బలి చక్రవర్తి కుమారుడు నముచి వస్తాడు. ఏమయ్యా నువ్వు చేసేది చాలా అన్యాయం,
అక్కడ దాకా వెళ్ళతల ఈ ముందే ఆయన దానజలం పొయ్యటానికని ఎవడు బలిచక్రవర్తి ఇలా ఆ కలశ చెంబుని ఇలా దానజలం పోయటానికి ఇలా వంచుతూ ఉంటే భార్య దానికి ఆ చెంబుకున్న ఆ కంతకి ఇలా గొట్టంలాగా ఉంటుంది, ఆ చెంబుని ఏమంటారు మీరు? ఆ గొట్టానికి అడ్డుగా నిలబడ్డాడు ఎవరు? శుక్రాచార్యుడు. అప్పుడు ఏం చేశాడు? తన యొక్క దర్భపుల్లతోటి ఆ కన్నాన్ని పొడిస్తే శుక్రాచార్యుడికి ఒక కన్నే పోయింది. అలా ఏమండి, ఒక దర్భపుల్లతో పొడిస్తే కన్నెలా పోతుందండి అంటే పరమాత్మ యొక్క చేతిలోకి చేరగానే. అయినా ఎప్పుడు పరమాత్మ అవతరించినా ఏ కార్యం మీద బయలుదేరినా కూడా ప్రత్యక్షంగానో అప్రత్యక్షంగానో ఆయుధాలన్నీ ఆయన్ని వెంబడించే ఉంటాయట. అలానే ఆయన దర్భపుల్ల తీసుకున్నాడు అంటే చేతిలో దర్భే కదా అంటే అదే చక్రాయుధం అండి. కాబట్టి అదే ఇప్పుడు ఈయన కూడా రథచక్రంతో సైన్యాన్ని మొత్తం నశింపచేశాడంటే ఆయుధాలన్నీ వచ్చి చేరిపోయి ఉంటాయి అందులో. అందుకనే సైన్యాన్ని తొగలాక్కిన తుక్కుగా ధ్వంసం చేసేశాడు ఈయన. పడై నీరగ చెత్తపిరాన్ తన్నై అజయమారియం పరోపకారం పండుగయ్యే స్వభావమాగవడయ్యవన్. ఎలాంటి స్వభావం? తనేమైపోయినా పర్వాలేదు, ఆశ్రయించినటువంటి వారికి ఉపకారం చేసేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. తానస్తదు ఔపాధికం ఎన్నిరుక్కిరాల్ అంటే ఏమండి, ఇతరుల కోసమని తనని తాను ఎంత తగ్గించుకోవటానికి కూడా వెనకాడనటువంటి స్వభావం. అదిగో ఔపాధికం. తాస్తదు ఇలా రథసారథిగా ఉన్నాడు అంటే ఎంత తక్కువ తనమండి, అది ఔపాధికం అండి, తెచ్చిపెట్టుకున్నది. ఆయన సహజ స్వరూపం అది కాదు కదా అంటూ చెత్తపిరాన్ అర్జునాదిగళం. అదేమిటండి, ఈయన సంహరించాడంటారేమిటి? చెత్తపిరాన్ అందరినీ ఇరు సైన్యాలని ఏది ఒకవైపు 7 అక్షోహిణుల సైన్యం, ఒకవైపు 11 అక్షోహిణుల సైన్యం. ఇదిగో అతిరథ మహారథులందరూ ఉన్నారు, అందరినీ నశింపచేశాడు కదా. ఈ పక్షంలో వాళ్ళ ఆ పక్షంలో వాళ్ళ అనే తారతమ్యం లేకుండా అందరినీ నశింపచేసినటువంటి చెత్తపిరాన్, నశింపచేసినటువంటి పిరాన్ అంటున్నారు కదా. అసలేమిటండి, యుద్ధం చేసింది అర్జునుడు కదా. అర్జునుడికి రథసారథిగా ఉన్నాడు ఈయన, అంతే కదా అంటే కాదండి. అర్జునాదిగరం శస్త్రంగలోపాధీరే. అర్జునుడు లాంటి వాళ్ళు కూడా ఈయన చేతిలో ఒక అస్త్రం ఎలానో శస్త్రం ఎలానో ఆయన కూడా ఒక శస్త్రం లాగా ఉపయోగపడ్డాడంతే. అందుకనే అప్పుడు అడుగుతాడు ఒకసారి యుద్ధంలో అర్జునుడు, ఏమిటి కృష్ణ, నేను ఎవరిని సంహరించడానికి ఉద్యుక్తుడైనా వాళ్ళు అప్పటికే మరణించిన వాళ్ళలాగా నాకు కనబడుతున్నారు ఏమిటయ్యా అని అడిగితే, అది ఒక దేవరహస్యం లేవయ్యా అని చెప్తాడు. అదే చెప్తున్నాడు ఇక్కడ. మయే వయే తే నిహతా పూర్వమేవ ఎన్ను తానే అరుడిచ్చేదానిరే. మయా ఏవ, అదిగో నా చేతనే వీళ్ళు పూర్వమే సంహరించబడ్డారు అని చెప్పినట్టుగా ఇదిగో కింద శ్లోకం మొత్తం ఇస్తున్నారు. తస్మాత్ త్వం ఉత్తిష్ట యశో లభస్వ జిత్వా శత్రూన్ భుంక్ష్వ రాజ్యం సమృద్ధం. మయైవయే తే నిహతాః పూర్వమేవ నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్. నువ్వు కేవలం నిమిత్త మాత్రుడివేనయ్యా, వీళ్ళు నా చేతనే సంహరించబడ్డారు అని తాను చెప్పినట్టుగా. అందుకనే చెత్తపిరాన్ అర్జునుడు లాంటి వాళ్ళందరూ యుద్ధం చేశారు కదండి. సవ్యసాచి అంటారు కదా అర్జునుడిని అంటే. కాదు, ఆయన కూడా ఈయన చేతిలో ఉన్న ఒక శస్త్రం లాగా ఉపయోగించుకొని ఆ యుద్ధం చేసింది ఈయనే. ఎవరు? కన్నపిరానే అంటూ చూడియ తంతుడపం ఉండా సారథ్యం పన్నుగిర పోదు వైస్త వళయ్యత్తిలే మధుపానం పన్నుగిర వండుగల్. అంటే సారథ్యం చేసే పండుగిర పోదు వైస్త వళయ్యత్తిలే మధుపానం పన్నుగిర వండుగల్. సారథ్యం చేసేటప్పుడు అలంకరించుకున్నటువంటి ఆ మాలలో ఉన్నటువంటి ఆ తిరుత్తుజాయమాలలో ఉన్న మధువుని ఆస్వాదించేటువంటి వండుగడు. హఠాత్తుగా ఏమైందట, అప్పటి వరకు యుద్ధం అనగానే రథాలు బాణాలు వీటన్నిటి శబ్దాలు ఉంటాయి కదా, రథాలు సంచరిస్తున్నట్లు బాణాలు వేస్తున్నట్లు ఏవో గద శబ్దాలు ఖడ్గ శబ్దాలు ఇవన్నీ ఉంటాయి కదా. హఠాత్తుగా ఈ శబ్దాలన్నీ ముగిశాయట. ఒక కొత్త శబ్దం ఏదో వచ్చి చేరిందట ఇక్కడికి. ఏమిటా శబ్దం? ఒక్కసారిగా యుద్ధంలో అందరినీ సంహరించాడో లేదో ఈ తుమ్మెదలన్నీ ఒకే హోరుగా పెద్దలు ఈ తుమ్మెదలన్నీ ఒక విధమైన శబ్దం చేస్తూ వెళ్తూ ఉంటాయి కదా, ఒక్కసారిగా వెళ్ళిపోయాయట. కృష్ణ పరమాత్మ
అలంకరించుకున్నటువంటి ఆ వనమాల దగ్గరికి అలాంటి కొత్త శబ్దం వచ్చింది. ఇదేమి శబ్దం అనుకున్నారట అక్కడ ఉన్న వాళ్ళంతా. అది తుమ్మెదల శబ్దం అంటూ అవతారంగళిలే ఏదేను. ఏమండి, కృష్ణ పరమాత్మ ఇప్పుడు యుద్ధ రంగంలో ఉన్నాడు. యుద్ధ రంగంలో ఉన్నటువంటి ఆయన తిరుత్తుజాయ మాల వేసుకుంటాడా? అసలు అప్పుడు ఎవరు అలంకరిస్తారండి ఆయనకి? అలాంటి మాలతోటి కూర్చుంటాడా ఆయన? ఏమన్నా అలంకారం చేసుకుంటాడా? అంటేనట అవతారంగళిల్ ఏదేను ఒన్నాలేవలయ్యం వైకిలం అవ్వవస్తయ్యే ప్రాపిత్తు అనుకూలిక్కిరదు తిరుత్తుజాయాగ కలవదు. ఆయన కృష్ణావతారం అన్నారనుకోండి. అసలు కృష్ణావతారంలో ఆయన ఏం ధరిస్తాడు? శిరస్సుకి నెమలి పింఛాన్ని ధరిస్తాడు, అంతే కదా. కానీ ఆళ్వార్ నాయక్ ఏం చెప్తుంది? తిరుత్తుజాయమాల అని చెప్తుంది. ఏమిటట? ఏ అవతారాల్లో ఎప్పుడు ఆయన ఏది ధరించినప్పటికీ కూడా అది ఆయన ధరించిందే తిరుత్తుజాయమాలగా ఆళ్వార్లకి కనబడుతుంది. అంటే ఆయన ఏది ధరించినప్పటికీ కూడా అది తిరుత్తుజాయమాలే అవుతుంది కనుక. కాబట్టి ఇప్పుడు ఆయన యుద్ధ భూమిలో ఉండి ధరించినటువంటి మాల కూడా తిరుత్తుజాయమాల అని భావించి ఆ తిరుత్తుజాయలో ఉన్నటువంటి మధువుని పానం చేసి రండి అని చెప్తున్నారు. తూ మధువాయిగల్ కొండే అవ్వడయ్యత్తిల్ మధువై పానం పండి శుద్ధమా ఇనిదాన వాయిగడై కొండు ఇనిదాన పేచ్చే ఉడైత్తాయిరుక్కయ్యన్నుమా. ఆ మాలలో ఉన్నటువంటి మధువుని పానం చేయండి, శుద్ధమైనటువంటి మధురమైనటువంటి వాయుగలై కొండు. నోరు కలిగినటువంటి వాళ్ళు. నోరు కలిగినటువంటి వాళ్ళంటే ఇనిదాన పేచ్చైవడైత్తాయిరుక్కుం ఎన్నుమాం. ఇనిదాన పేచ్చు. ఇనిదాన పేచ్చై అంటే మధురమైనటువంటి మాట. ఏమిటా మాట? ఉండండి ఒకసారి. ఒక్కు సూచకమాన ఆయన రాకని తెలియచేసేట్లుగా మధురమైనటువంటి మాటలు కలిగిన వాళ్ళుగా ఉండండి. తూ మధువాయిగల్ కొండు ఓడి వందు ఎన్ కుజల్ మేలు ఒడి మామలర్ ఊదీరో. అలాంటి తూయి మధువాయిగల్ కొండు, ఆ పరిశుద్ధమైనటువంటి ఆయన ధరించినటువంటి మాలలో ఉన్న మధువుని ఆస్వాదించి పరిగెత్తుకుంటూ వచ్చి నా యొక్క కేశాల మీద ఓదండర్రా అంటూ ఏమిటి ఇప్పుడు ఆళ్వార్ నాయకి ఎందుకంత వేగంగా రండి 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 అని పిలుస్తున్నారు? ఓడి వందు అంటే ఆయనని సేవించే భాగ్యం వెంటనే లభించకపోవచ్చు, కానీ ఆయనని సేవించినటువంటి మిమ్మల్ని సేవించడమే నాకు మహద్భాగ్యం. కాబట్టి మిమ్మల్ని వేగంగా నేను సేవించి ధరించి ఉండాలి అంటే ఆయన్ని సేవించి వచ్చినటువంటి మిమ్మల్ని సేవిస్తే నేను కొంచెం ధరించి ఉండగలుగుతాను కనుక వందు ఎన్ కుజల్ మేలు ఒడి మామలర్ ఊదీరు అని. అలా కూడా ఉంటుందా అండి? ఆయన్ని సేవించి వచ్చినటువంటి వాళ్ళని సేవిస్తూ కూడా తృప్తి కలుగుతుందా? అది రామచంద్రుడు కూడా అదే కదా చెప్పాడు. వాహివాత చాక్షుషం అల్లామయ్యాలే నీ పెద్ద పేరెన్. ఏంటండి మీరేదో ఇంత ఆనందపడిపోతున్నారు ఆళ్వార్ నాయకి? మేం వస్తామంటే ఆయనేమి కనపడ్డు కదా మీకు. ఆయన వెనకెప్పుడో కదా వస్తాడు. చాక్షుషం అల్లామయ్యాలే నీ పెద్ద పేరెన్. మీ కంటికేమో ఆయన కనపడ్డు కదా, ఆయన తర్వాత వస్తాడు. మమ్మల్ని ముందు రమ్మంటున్నారు కదా, ఆ తర్వాత వచ్చే ఆయన గురించి మీకెందుకు ఇంత ఆనందం అంటే కంటికి కనపడ్డు కదా అంటే స్వయమే గాత్ర సంస్పర్శ நம்முடைய கரணங்களுக்கு ஸ்பர்శம் உன் పక్కలిదే ఆయితే. நம்முடைய కరణంగళకు స్పర్శం, ఇదిగో నా కరణాలకి ఆయన యొక్క స్పర్శ ఎలా లభిస్తుంది? మీ ద్వారానే లభిస్తుంది అంటూ నమకు తొట్టాయితే. ఆయన్ని స్పృశించినటువంటి మీరు వచ్చి నన్ను స్పృశిస్తే ఆయన స్పర్శగానే నాకు ఆనందం కలుగుతుంది అంటూ రామచంద్రుడు చంద్రే దృష్టి సమాగమ స్పర్శతోడు వత్తదిరే ఎనక్కు దర్శనము. ఆయనకు స్పర్శతోటి సమానం కదా ఎనక్కు దర్శనము. ఆ దర్శనం కూడా ఏది? అక్కడ సీతాపిరాటిని దర్శించి వచ్చినటువంటి చంద్రుణ్ణి చూస్తే రామచంద్రుడు సీతాపిరాటినే దర్శించినంత ఆనందపడిపోయాడు. అంటే ఎలాగా? ఆ దర్శనం కూడా ఎలాంటిది? సీతాపిరాటినే స్పృశించినంత ఆనందపడిపోయాట రామచంద్రుడు. అలానే ఇప్పుడు నాకు కూడా అత్తదు పొరుందుంబడి వార్తై సొల్ల వాయే ఇక్కొండు దృష్టా సీతాయన్నా పోలే. అత్తదు పొరుందు అంటే ఉన్నుடைய స్పర్శమం ధారకం ఎన్గైక్కాగ ఎనబడి అన్నికే అవట్టోడే స్పర్శం ఉన్ పక్కలిలే సద్వారకమానా పోలే. మీరు ఆయన్ని తాకొస్తారు కదా, మీ ద్వారా ఆయన స్పర్శను నేను పొందినట్లు. ఎలా? సద్వారకం, మీ ద్వారా. అద్వారకం అంటే ఆయనే నేరుగా నన్ను స్పృశించడం. ఇప్పుడు సద్వారకం, మీరు ఆయన్ని స్పృశిస్తారా?
ఆయన్ని స్పృశించినటువంటి మీరు ఇక్కడికి వస్తే శబ్దవారకంగా ఆయన యొక్క స్పర్శని నేను పొందినట్లు అవుతుంది అంటూ వాయుక్కు తూయిమయ్యేదన్నా. ఇందాక ఏం చెప్పారు? వాయుక్కు ఓడి తూయిమయ్యేదన్నా తూమదు వాయుగల్ కొండే అంటూ తూమదు వాయుగల్ కొండే పరిశుద్ధమైనటువంటి అలాంటి నోర్లతోటి ఆ పరిశుద్ధమైన తేనెని ఆస్వాదించిన నోటితోటి అన్నారు కదా. ఏమిటట దానికి అర్థం అంటే షష్టోపి మమ రోచతే ఎన్ను ద్రౌపది వార్తయ్యాలే మాం పడమానత్తు కొంబిలే ఎట్టిత్తిరే ఇంద్వితీయార్ధత్తిల్. అదిగో అలా ఏమిటట, వాక్కుకు కూడా ఒక పరిశుద్ధత ఉంటుందట. ఎలాగా? దానికి ఇక్కడ ఒక ఐతిహ్యాన్ని చెబుతున్నారు. వాయుక్కు తూయిమయ్యేదన్నా. ఇప్పుడు మళ్ళా మనం వెనక్కి వెళ్ళాం. తూమదు వాయుగల్ కొండే అని మీరు ఆ మధురమైనటువంటి పరిశుద్ధమైనటువంటి తేనెని ఆస్వాదించి రండి అన్నారు కదా. తూమదు వాయ్ అంటే పరిశుద్ధమైనటువంటిది అంటే ఏం చెప్పారు? ఇనిదాని పేచ్చయి అని చెప్పారు. మధురమైనటువంటి మాట ఏ కార్యానైనా చేస్తుందండి అని చెప్పడానికి ఒక ఐతిహ్యాన్ని చెప్తున్నారు మనకి. ఏది? అత్తమాంగారి పొరుందంబడి ధర్మపుత్రాదిగల్ వార్తై సొన్నా పోలే. అత్తమాంగారి పొరుందంబడి కోసినటువంటి మామిడి పండు చెట్టుకు అతుక్కునేలాగా ధర్మపుత్రాదులు చెప్పినటువంటి ఒక వార్త కింద అరుంబదలు అలై విళందారు అరుంబదల్లో ఇస్తున్నారు. ఇక్కడ சேராதவனும் உங்கள் வார்த்தையாலே நம் பக்கலிலே வந்து சேரும் ఎన్ను ఇవ్వాక్యత్తుకు తాత్పర్యం. తూమదు వాయుగలై కొండు అంటే అది వాక్కుకు ఉన్నటువంటి పవిత్రత అని చెబుతూ, కోసినటువంటి మామిడి పండు ధర్మపుత్రాదుల యొక్క వాక్కు చేత ద్రౌపది యొక్క మాట చేత వెళ్లి చెట్టుకు అతుక్కున్నట్లుగా మా ఇద్దరి కలయిక ఎలా ఉంది? వరవాద సేరాద అవను ఉంగళ వార్తయ్యాలి. నా దగ్గరికి రాకుండా నాకు విశ్లేష వ్యసనాన్ని కలుగజేసినటువంటి ఆయన మీ యొక్క వార్తతోటి ఆయన నా దగ్గరికి వస్తాడు. చూసారా? అదే తూమదు వాయుగలు కొండు అంటే పవిత్రమైనటువంటి మీ యొక్క వాక్కులతోటి అని. ఏమిటంటే ఒకసారి కృష్ణ పరమాత్మ ఇది కృష్ణనం ధర్మపుత్రాదిగలం ஒரு மாமரத்திலே ஒதுங்கா அந்த மாமரத்திலே அர்ஜுனன் மாம்பழத்தை எய்து விழவிடா அத்தை கிருஷ்ணன் கண்டு இது ஒரு ருஷிக்கு ஆகாரமாயிருக்கும் அவன் செபிக்கப்பு கூடான் என்னா ஆனால் அது ஒட்டும்படி என்னா நீங்கள் உங்கள் சுபாவங்களை சொல்லுங்கோள் அது ஒட்டும் என்னா எல்லாரும் தங்கள் தங்கள் சுபாவங்களை சொல்ல திரௌபதியும் ஷஷ்டோபி மமரோச்சத்தை ఎన్ను అంద మాం పదముం క్రమத்திலே ఒట్టిత్తు ఎన్న వార్త అంటే ధర్మరాజాదులు ద్రౌపదితో సహా ఉన్నారు. అప్పుడు కృష్ణ పరమాత్మ కూడా ఉన్నాడు. అక్కడ ఒక మామిడి చెట్టు కింద ఉన్నారు. ఆ మామిడి చెట్టు మీద ఒక పండు ఉన్నది. ఆ పండును కోసాడు అర్జునుడు. అది చూసినటువంటి కృష్ణ పరమాత్మ అది ఒక మహర్షికి ఆహారంగా ఉంది, ఆయన శపిస్తాడు నువ్వు దీన్ని కోస్తే అని చెప్పాడు కృష్ణ పరమాత్మ. అయితే మరి ఈ పండు మళ్ళా చెట్టుకు ఎలా అతుక్కుంటుంది అని అడిగారు కృష్ణ పరమాత్మని పాండవులు. అడిగితే ఆయన ఏం చెప్పాడు? మీ మనసులో ఉన్న భావాలు చెప్తే అది అతుక్కుంటుంది అని చెప్పాడు. ధర్మరాజాదులు ఈ పాండవులు 5గురు చెప్పారు. ఆ తర్వాత ద్రౌపదీ దేవి తన మనసులో మాట షష్టోపి మమరోచతే. ఇప్పుడు పాండవులు కదా, ఆ కర్ణుడు కూడా వివాహం చేసుకుంటే 6గురు భర్తలు అవుతారు కదా, అందుకని 6గురు భర్తలు కావాలని నేను కోరుకుంటాను అన్నట్టుగా షష్టోపి మమరోచతే అన్నట్టుగా నాకు ఆరో ఆయన భర్తగా ఉండాలని కోరుకుంటున్నట్టుగా ఒక పదాన్ని చెబితే అప్పుడు ఆ పండు వెళ్ళి అతుక్కుంటుందట. అలానే అతకని పండు కూడా ఆ ద్రౌపది యొక్క మాటతోటి అతుక్కున్నట్లుగా ఇప్పుడు ఆయన ఎక్కడో దూరంగా ఉన్నాడు నన్ను ఎడబాసి, అలాంటి ఆయన మీ మాటలు విని నా దగ్గరికి చేరుతాడు కదా, అది తూమదు వాయుగల్ కొండు అంటే అలాంటి పరిశుద్ధమైనటువంటి ఆ వాయుగల్ నోటితోటి ఆయన్ని పిలిచి మీరు రండి అంటూ దృష్టా సీత ఏంది అత్తదు పొరుందుంబడి వార్తై సొల్ల వాయై కొండు. అత్తదు పొరుందుంబడి ఇది అలా ఆయన రాక కలిగేటట్లుగా మీ యొక్క నోటితోటి మంచి మాటని చెప్పి దృష్టా సీతాయన్నా పోలే. అదిగో ఆనాడు సీతాపిరాటిని చూసి వచ్చామని వానరులందరూ కూడా రామచంద్రుని దృష్టా సీత అనే మాట చెప్పి ఆనందపరిచినట్లుగా ఎన్నయ్యం మధుపానం పన్ను విత్తు నీంగళం మధుపానం పన్నుంగోడ్. అలానే మీరు కూడా ఎన్నయ్యం నన్ను కూడా మధుపానం పన్ను విత్తు మధువుని
మధువుని ఆస్వాదించే దానిలాగా చేసి నేంగళం మధుపానం పండుగోడ్ అంటే నాకు ఆనందాన్ని కలుగజేయండి, మీరు ఆనందంగా ఆ మధువుని ఆస్వాదించండి. ఇప్పుడు ఎలాగా ఆనాడు వానరులు దృష్టాసీత అనే పదం చెప్పి రామచంద్రుణ్ణి ఆనందపరిచినట్టుగా మీరు కూడా అక్కడికి వెళ్ళి నా యొక్క వార్తని ఆయనకు వినిపింపచేసి ఆ మధువుని ఆస్వాదించిన నోటితోటే రండి, ఇక్కడ నా శిరోజాల మీద ఉన్న పుష్పాల్లో ఉన్నటువంటి తేనెను ఆస్వాదించండి. ఓడి బంధు ఎంకుడల్ మేల్ ఒడి మామలర్ ఊదీరో కూడియ వన్నినంగాల్ குறுநாடுடை வருகட்காய் ஆடியமா நெடுந்தேர் படை நீரிடச்சத்த பிரான் சூடிய தந்துளபமுண்டா தூமதுவாய்கள் கொண்டே ஆழ்வார் எம்பெரும்